గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో మనం గిట్హబ్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని మన లోకల్ ఉన్న కోడ్ని సెంట్రల్కి ఎలా పుష్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసి లైక్ ఇంకా గిట్కి సంబంధించిన కొన్ని చిన్న చిన్న టాపిక్సే ఉన్నాయి. దట్ ఈస్ వెరీ ఈజీ. సో అవి డిస్కస్ చేసుకొని వి విల్ ఎండ్ ద సెషన్. సో ఇవాళతో మనకి గిట్ కాన్సెప్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్వర్ అయితే లాంచ్ చేద్దాం. to micro without a key pair and launch instance. So let's connect our server. So first of all దీనిలో git ఇన్స్టాల్ చేద్దాం. git ఇన్స్టాల్ చేసి ఇనిషియలైజ్ చేసుకొని మన కోడ్ మొత్తాన్ని కూడా సెంట్రల్కి పుష్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ది గిట్. m install git -y. ఓకే, ఆ తర్వాత git init. git init dot. ఓకే, దిస్ ఈస్ డన్. నెక్స్ట్ ఫైల్స్ అనేవి కమిట్ చేసి సెంట్రల్కి పుష్ చేయాలి. సో కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేద్దాం. టచ్, AWS, Azure, GCP 3 ఫైల్స్ని క్రియేట్ చేసి మూడింటిని కూడా గిట్ యాడ్ చేద్దాం. అండ్ లెట్స్ కమిట్ దీస్ ఫైల్స్. గిట్ కమిట్ -m AWS ఫైల్ కమిటెడ్. సో ఫస్ట్ AWS ఫైల్ ఒకదాన్ని క్రియేట్ చేసి కమిట్ చేసి పుష్ చేద్దాం. గిట్ హబ్ లోపలికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ మై గిట్ హబ్. ఇక్కడ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుందాం. రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాలి అంటే మన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే యువర్ రిపాజిటరీస్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఓవరాల్గా నా అకౌంట్లో 81 రిపాజిటరీస్ ఉన్నాయి అన్నమాట. సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ హియర్. క్లిక్ ఆన్ న్యూ. సో రిపాజిటరీ నేమ్ వచ్చేసరికి రిపో 10 అని చెప్పేసి ఒక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్, కావాలంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. లాస్ట్ టైము మనం పబ్లిక్ రిపాజిటరీ తీసుకున్నాం కదా, సో ఈసారి ప్రైవేట్ రిపాజిటరీ తీసుకోండి. నెక్స్ట్, సో రీడ్మీ ఫైల్ ఇవ్వకపోతే ఏం జరిగింది బేసికల్లీ. ఇంతకుముందు లాస్ట్ టైం రీడ్మీ ఫైల్ తీసుకున్నాం, బట్ ఇప్పుడు నేను రీడ్మీ ఫైల్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఫైల్స్ వైల్ క్రియేటింగ్ ద రిపాజిటరీ. సో క్రియేట్ రిపాజిటరీ. చూసారా, ఇంతకు ముందుకి ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ అన్ని కూడా మారిపోయాయి. ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు రీడ్మీ ఫైల్ తీసుకుంటే గిట్ హబ్లో డిఫాల్ట్గా మెయిన్ బ్రాంచ్ వస్తుంది అనమాట. ఒకవేళ రీడ్మీ ఫైల్ తీసుకోలేదు అనుకుందాం, రీడ్మీ ఫైల్ కానీ వేరే ఏ అదర్ ఫైల్ అయినా మీరు డిఫాల్ట్గా తీసుకోకపోతే నో బ్రాంచ్ విల్ కమ్ హియర్. ఎటువంటి బ్రాంచెస్ కూడా ఉండవు అనమాట. సో ఇదేమో మన రిపాజిటరీకి సంబంధించిన లింక్ ఇది. నెక్స్ట్ వన్, సో ఫైల్ని మనం గిట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇనిట్ ఎలా చేయాలి, కమిట్ అండ్ ఇంకా బ్రాంచెస్, ఇట్లా డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ కమాండ్స్ ఇవి ఆల్రెడీ మనకు తెలిసినవే అనమాట. ఇవి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లీవ్ అబౌట్ దిస్ వన్. సో మన దగ్గర ఉన్న కోడ్ని సెంట్రల్కి పుష్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం, వీ హ్యావ్ లింక్ ద రిపాజిటరీ. సో మన గిట్ని గిట్ రిపాజిటరీతో లింక్ చేసుకోవాలి. సో అయితే ఇక్కడ మనకి మోస్ట్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట, HTTPS, SSH అని చెప్పేసి. లాస్ట్ టైం మనం ఏది యూజ్ చేసాం, HTTPS. సో ఈసారి మనం SSH కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ SSH యూజ్ చేసుకుందాం. కాపీ దిస్ వన్ అండ్ కమాండ్ ఏంటి, వాట్ ఈస్ ద కమాండ్, git remote add origin URL. సో కనెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ వన్, సో పుష్ చేయాలి కోడ్ని. గిట్ పుష్ -u origin
అండ్ ద బ్రాంచ్ నేమ్ ప్రెసెంట్ డిఫాల్ట్ గా మాస్టర్ లో ఉంటాము, జస్ట్ మాస్టర్ అని చెప్పేసి ఇవ్వండి. ఆర్ యూ షూర్ డూ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్, ఇది కొత్తగా అడుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి హెచ్టిటిపిఎస్ అనేది ఒక విధంగా వర్క్ అయింది, ఎస్ఎస్హెచ్ అనేది ఒక విధంగా వర్క్ అయింది. హెచ్టిటిపిఎస్ అనుకోండి మనల్ని యూజర్ నేమ్ అండ్ ఇంకా పాస్వర్డ్ అడిగింది. అదే ఎస్ఎస్హెచ్ అయితే ఏ విధంగా అడిగిద్దో చూద్దాం. ఇక్కడ ఆర్ యూ షూర్ డూ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని ఇచ్చాను, మనకు ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. ఎర్రర్ ఏంటి? పర్మిషన్ డినైడ్, అంటే కోడ్ అనేది పుష్ అవ్వట్లేదు అనమాట. మనం ఏంటంటే మన లోకల్లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో, అండ్ యూ హ్యావ్ ఎ కోడ్ ఇన్ లోకల్, సో వీ హ్యావ్ టు పుష్ ఇన్ టు గిట్ కి మనం పుష్ చేస్తాం అనమాట యూజువల్లీ. సో అది 2 ways లో చేయొచ్చు. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే హెచ్టిటిపిఎస్. మీరు హెచ్టిటిపిఎస్ లింక్ తీసుకొని పుష్ చేసినట్లయితే ఇట్ విల్ ఆస్క్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇవి అడిగింది, లాస్ట్ టైం ఇవేనా అడిగింది మనల్ని. యూజర్ నేమ్ అంటే మన గిట్ హబ్ యూజర్ నేమ్ ఇచ్చాం, పాస్వర్డ్ అంటేనేమో ఒక టోకెన్ జనరేట్ చేసి ఇచ్చాం, గుర్తుందా? నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ఎస్ఎస్హెచ్ వాడుతున్నాం. ఎస్ఎస్హెచ్ అంటే జనరల్ గా సెక్యూర్ సాకెట్ హోస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఈ సెక్యూర్ సాకెట్ హోస్ట్ ఏం చేస్తుంది అంటే, లైక్ ఇది సర్వర్ లెవెల్ కనెక్షన్ అనమాట. సో మనం టోకెన్ జనరేట్ చేసుకోకుండా డైరెక్ట్ గా మన సర్వర్ లో ఒక పబ్లిక్ కీ ఉంటుంది. ఈ పబ్లిక్ కీని తీసుకెళ్ళి మనం గిట్ హబ్ లో యాడ్ చేసుకుంటే ఇట్ విల్ నాట్ ఆస్క్ ది క్రెడెన్షియల్స్ ఎవ్రీ టైం. సో లాస్ట్ టైము మనం కోడ్ ని పుష్ చేసే ప్రతిసారి కూడా టోకెన్ అడిగింది, కానీ మన సర్వర్లో ఉండే పబ్లిక్ కీని గిట్ హబ్ లో యాడ్ చేస్తే ఇట్ విల్ నాట్ ఆస్క్ ది పాస్వర్డ్ ఎవ్రీ టైం. ప్రతిసారి పాస్వర్డ్ అడగదు అనమాట. అప్ టు ఎంతవరకు అంటే మీ కీ అనేది, మీ పబ్లిక్ కీ అనేది గిట్ హబ్ లో ఉన్నంత వరకు కూడా ఇట్ విల్ నాట్ ఆస్క్ ది పాస్వర్డ్. డైరెక్ట్లీ యూ కెన్ పుష్ యువర్ కోడ్ టు రిమోట్ రిపాజిటరీ లోపలికి మీరు డైరెక్ట్ గా పుష్ చేసేసుకోవచ్చు అనమాట. సో అయితే మరి ఎలా చేయాలి? మన దగ్గర పబ్లిక్ కీ లేదు కదా అని అంటే వీ హ్యావ్ టు జనరేట్ ఏ కీ. సో మీరు ఒక కీని జనరేట్ చేయడానికి SSH -keygen అని చెప్పేసి ఇవ్వండి. సో ఇది ఎగ్జిక్యూట్ చేసే ముందు ఒకసారి హిడెన్ ఫైల్స్ చూద్దాం. లిస్ట్ ఆఫ్ హిడెన్ ఫైల్స్ చూడాలి అంటే కమాండ్ ఏంటి? ls స్పేస్ -al అని ఇచ్చిన వర్క్ అయింది. సో అయితే ఇక్కడ మనకి .ssh అని చెప్పేసి ఉంది కదా, .ssh కి వెళ్ళండి. ఇక్కడ మనకి ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? లైక్ ఇక్కడ చూసుకుంటే 2 ఫైల్స్ ఉన్నాయి, ఆథరైజ్డ్ కీస్ అండ్ నోన్ హోస్ట్స్ అని చెప్పేసి. ఆథరైజ్డ్ కీస్ లో మనకి ఎటువంటి డేటా లేదనమాట. నోన్ హోస్ట్ లో సంథింగ్ ఏదో డేటా ఉంది, 185 క్యారెక్టర్స్ ఆఫ్ డేటా, బట్ లెట్స్ లీవ్ అబౌట్ దట్. సో ఒక కీని జనరేట్ చేయండి, SSH -keygen అని చెప్పేసి. ఇది ఈ పాత్ లోనే జనరేట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడైనా జనరేట్ చేయొచ్చు అనమాట కమాండ్ అనేది. సో జస్ట్ కీప్ ఎంటర్ హియర్. అయితే ఇక్కడ ఒక పబ్లిక్ కీ అండ్ ఇంకా ప్రైవేట్ కీ మనకు వస్తాయి. SSH -keygen అని ఇస్తే మీకు ఒక పబ్లిక్ కీ వస్తుంది, అదేవిధంగా ప్రైవేట్ కీ వస్తుంది. సో ఈ కీస్ అనేవి ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఏ పాత్ లో స్టోర్ అవ్వాలి? డిఫాల్ట్ గా కావాలనుకుంటే జస్ట్ ఎంటర్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ కూడా ఎంటర్ 3 times ఎంటర్ ఇచ్చేసేయండి, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో అయితే మనకు ఒక కీ అయితే జనరేట్ అయింది. జనరేట్ అయిందా లేదా ఎలా తెలుసుకుంటామంటే ఇదే SSH ఫోల్డర్లో ఇప్పుడు ఒకసారి LL ఇవ్వండి. ఇందాకటికి ఇప్పటికి మీరు ఏదైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ID RSA.public. ఎగ్జాక్ట్లీ. సో ID RSA అండ్ ID RSA.pub అని చెప్పేసి ఉంది కదా, ఇవే మన కీస్ అన్నమాట. మనకి 2 కీస్ ఉంటాయని చెప్పాను, పబ్లిక్ కీ అండ్ ఇంకా ప్రైవేట్ కీ అని చెప్పేసి. సో ID RSA ఇదేమో ప్రైవేట్ కీ అండి, .pub అని చెప్పేసి ఉంది కదా, ID RSA.pub ఇది పబ్లిక్ కీ అన్నమాట. సో ఈ పబ్లిక్ కీని తీసుకెళ్ళి మనం గిట్ హబ్ లో యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఉన్న డేటాని చూడాలి అంటే ఏ కమాండ్ వాడతాం? cat space idrsa.pub. ఎగ్జాక్ట్లీ, idrsa.pub ఇస్తే మనకి ఫైల్ మొత్తం ఓపెన్ అయింది. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న కోడ్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా కాపీ చేసుకొని మీ గిట్ హబ్కి వెళ్ళండి. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట గిట్ హబ్ లో. ఇఫ్ యూ సెలెక్ట్ యువర్ ప్రొఫైల్, దీనిలో సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది,
సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్లో SSH అండ్ GPG కీస్ అని చెప్పేసి ఉంది. SSH అండ్ GPG కీస్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇంతకుముందు ఆల్రెడీ నా దగ్గర ఒక కీ ఉందన్నమాట. నేను దాన్ని డిలీట్ చేస్తున్నా. కావాలంటే మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఐఎమ్ డిలీటింగ్ ద ఓల్డ్ వన్. సో ఇప్పుడు మీ దగ్గర SSH కీ ఉంది కాబట్టి SSH కీని యాడ్ చేయండి. న్యూ SSH కీ అని చెప్పేసి. ఇక్కడ టైటిల్ మీకు నచ్చింది ఇవ్వచ్చు. మై న్యూ కీ అని చెప్పేసి ఇస్తున్నా. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ మీరు కాపీ చేసినంతా కూడా ఇక్కడ పేస్ట్ చేయండి. నౌ యాడ్ SSH కీ. పాస్వర్డ్ అడుగుతుంది, ఇది నా గిట్హబ్ అకౌంట్ పాస్వర్డ్. సో కీ అయితే యాడ్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే మీరు ఇక్కడ కీని యాడ్ చేస్తారో మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది. ఏమని, లైక్ ఒక పర్టికులర్ సర్వర్కి సంబంధించిన కీని మీ గిట్హబ్లో యాడ్ చేసుకున్నారు అని మీకు మెయిల్ వస్తుంది అనమాట. ఏ మెయిల్కి వస్తుంది బ్రో అంటే, మీరు గిట్హబ్ క్రియేట్ చేసేటప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే రిజిస్టర్ అయ్యారో ఆ మెయిల్కి ఒక మెయిల్ అనేది వస్తుంది అనమాట, ఈ మెయిల్కి. సో యాడ్ చేసాము. ఇప్పుడు సేమ్ కమాండ్ ఇద్దాం. ఇంతకుముందు పుష్ ఇస్తే అవ్వలేదు కదా, ఇప్పుడు చూద్దాం. గిట్ పుష్ -u ఆరిజిన్ అండ్ బ్రాంచ్ నేమ్. సో ఇప్పుడు డైరెక్ట్గా పుష్ అయిపోయిందా? ఈసారి మనల్ని ఏమైనా యూజర్ నేమ్ అండ్ ఇంకా పాస్వర్డ్ అడిగిందా? సో ఇది పబ్లిక్ రిపాజిటరీస్ కైనా ప్రైవేట్ రిపాజిటరీస్ కైనా సేమ్ ప్రాసెస్ అండి. సో మళ్ళీ ఇంకొకసారి పుష్ చేద్దాం చూడండి. గిట్ యాడ్ azure git commit -m azure file we are going to commit. సో కమిట్ చేసిన తర్వాత గిట్ పుష్ -u origin బ్రాంచ్ నేమ్ మాస్టర్. చూడండి డైరెక్ట్గా పుష్ అయిపోయింది. వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సార్ నోన్ హోస్ట్ అంటే ఏంటి సార్? ఏంటండి నోన్ హోస్ట్ అంటే ఏంటి సార్? నోన్ హోస్ట్ అనేది బేసికల్లీ ఒక ఫైల్ అనమాట. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ SSHని యూజ్ చేసుకొని ఒక సర్వర్ని ఇంకొక సర్వర్తో కనెక్ట్ చేసుకుంటాం. సపోజ్ ఇది సర్వర్ 1 అనుకుందాం, ఇంకా మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి, ఒక 3-4 సర్వర్స్ ఉన్నాయి అనమాట. అయితే మన సర్వర్కి వేరే సర్వర్స్ని కనెక్ట్ చేసుకుంటాం. ఈ అన్ని సర్వర్స్ని కూడా కనెక్ట్ చేసుకుంటాం కదా. సో మన సర్వర్కి అసలు ఏ సిస్టమ్స్ కనెక్ట్ అయ్యున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఆ నోన్ హోస్ట్ అనే ఒక ఫైల్ ఓపెన్ చేస్తే దానిలో IP అడ్రసెస్ ఉంటాయి అన్నమాట. బేస్డ్ ఆన్ ది IP అడ్రసెస్ మనం తెలుసుకోవచ్చు ఏ సిస్టమ్ మన సిస్టమ్తో కనెక్ట్ అయ్యింది అని చెప్పేసి. అర్థమైందా? సో నెక్స్ట్ వన్. సో అయితే ఇక్కడ మన రిపాజిటరీస్కి వెళ్ళినట్లయితే దెర్ ఈస్ ఏ ఫోల్డర్ హియర్. ఇప్పటి వరకు కూడా మనం అంతా ఒకటే సైట్ చేసాం. లైక్ ఏంటి, ఒక డెవలపర్ ఉన్నాడు, అతను కోడ్ రాసి గిట్హబ్లో పెట్టేశాడు. సో వేరే డెవలపర్ ఈ కోడ్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాడు? శివ శిరీష్, మనం idrsa.pub మాత్రమే వాడాలి, idrsa వాడకూడదు అనమాట. సో వేరే డెవలపర్, సపోజ్ ఇక్కడ నేను 1 అనే ఒక రిపాజిటరీ క్రియేట్ చేశాను నా ప్రాజెక్ట్ కోసం, అండ్ దీనిలో కొంచెం కోడ్ ఉంది. ఈ కోడ్ వేరే డెవలపర్ వాడుకోవాలనుకుంటున్నాడు. సపోజ్ వేరే డెవలపర్ కోసం ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ చేద్దాం, డెవలపర్ 2 అని చెప్పేసి. తనకు ఒక మెషిన్ ఉంటుంది కదా, సో తనకంటూ ఒకటి క్రియేట్ చేద్దాం అనమాట. సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ దెన్ మై సెక్యూరిటీ గ్రూప్. శిరీష్, మీరు లైనక్స్ క్లాసెస్ లేదా పబ్లిక్ కీకి ప్రైవేట్ కీకి నేను చాలాసార్లు డిఫరెన్స్ చెప్పాను, ఒకసారి చూడండి, అది మీకు అర్థమైంది. అండ్ మీకు ఈ ఫిల్టరేషన్ కాన్సెప్ట్ చెప్పాను. సర్వర్స్ని ఉన్న ఇన్స్టెన్సెస్ని మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మనకు ఒక 100 సర్వర్స్ ఈ డాష్ బోర్డ్లో ఉన్నాయి. దానిలో ఒక 30 ఏమో రన్నింగ్లో ఉన్నాయి, ఒక 30 టర్మినేటెడ్లో ఉన్నాయి, ఇంకొక 30 స్టాప్ చేసి ఉన్నాయి. ఇలా మీకు ఓన్లీ ఇప్పుడు రన్నింగ్ సర్వర్స్ మాత్రమే కావాలి అంటే డైరెక్ట్గా రన్నింగ్ అని సెర్చ్ చేయండి. మీకు ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, ఇన్స్టెంట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు రన్నింగ్ అని. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ రన్నింగ్ సర్వర్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. సో దీన్ని తీసేయాలంటే ఇక్కడ క్లియర్ ఫిల్టర్ మీద క్లిక్ చేసేయండి. లేదు టర్మినేట్ అయినవి కావాలి అంటే టర్మినేటెడ్ అని చెప్పేసి ఉంటుంది, సెలెక్ట్.
నెక్స్ట్ త్రూ నేమ్ ద్వారా సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే నేమ్ ఇచ్చేసాను డైరెక్ట్గా. సో గిట్ అని చెప్పేసి నేమ్ ఇస్తున్నా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు గిట్. గిట్ అనే నేమ్తో ఎన్ని సర్వర్స్ ఉంటాయో అన్నీ వస్తాయి. ఇలా మీరు ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. నాకు ఓన్లీ రన్నింగ్ సర్వర్స్ మాత్రమే కావాలనుకుంటున్నా, సో రన్నింగ్ అని సెర్చ్ చేస్తే మీకు ఆప్షన్ వస్తుంది. సో డెవలపర్ 2 వచ్చేసాడు. నౌ హీ వాంట్స్ టు యాక్సెస్ ద కోడ్. నేను రాసిన కోడ్ వేరే డెవలపర్కి షేర్ చేద్దాం అనుకుంటున్నా, అందుకని గిట్ హబ్లో పెట్టా. అయితే ఆ గిట్ హబ్ నుంచి ఇంకొక డెవలపర్ ఎలా తీసుకుంటాడు? ఇతను డెవలపర్ 1 ఈజ్ మీ, అండ్ ఇతను డెవలపర్ 2, ఇతను నా ఫ్రెండ్ అనుకుందాం. నేను కోడ్ అంతా కూడా రాసి గిట్ హబ్లో పెట్టేశాను. సో గిట్ హబ్ నుంచి ఇప్పుడు ఇతను యాక్సెస్ చేసుకోవాలి. డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేడు అనమాట. తన సిస్టంలో కూడా గిట్ అనే ఒక టూల్ ఇన్స్టాల్ చేయాలి. వితౌట్ గిట్ మనం గిట్ కోడ్ని అయితే తెచ్చుకోలేము. సో ఫస్ట్ గిట్ని ఇన్స్టాల్ చేద్దాం ఇక్కడ, లేకపోతే గిట్ కమాండ్స్ ఏవి మనకి వర్క్ అవ్వవు అనమాట. ఓకే, సో కమాండ్ వచ్చేసరికి గిట్ క్లోన్ వాడతాం. సో మన రిపాజిటరీ దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ కోడ్లో మీ ఇష్టం అండి, HTTPS కానీ SSH కానీ ఏదైనా వాడుకోవచ్చు అనమాట. ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉంది, గిట్ హబ్ CLI అని చెప్పేసి. సో మన గిట్ హబ్ని లోపల డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మనం గిట్ హబ్ CLI వాడతాం, బట్ ఇది మనకు అవసరం ఉంటుంది. సో వీ విల్ యూస్ HTTPS ఆర్ SSH. సపోజ్ SSH వాడదాం. కాపీ అండ్ గిట్ క్లోన్. సో URL ఇచ్చేసేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కనెక్ట్? ఎస్. పర్మిషన్ డినైడ్, ఎర్రర్ వచ్చింది. మరి దీన్ని ఎలా రిజాల్వ్ చేస్తాం? Create an key and adding into the repository. SSH-keygen అని ఇస్తాం. ఎంటర్ ఇచ్చేసేయండి డిఫాల్ట్ గా. సో ఇప్పుడు cd స్పేస్ .ssh అనే ఒక ఫోల్డర్ లోపలికి వెళ్తే we have IDRSA pub. IDRSA.pub. Now copy the code. So add చేయాలి అంటే go to settings. సెట్టింగ్స్ లో మనకి SSH ఆప్షన్ ఉంటుంది. దేర్ యూ కెన్ యాడ్ న్యూ కీ. డెవలపర్ 2 యాడ్ SSH కీ. సో ఇప్పుడు క్లోన్ చేసుకోవచ్చు అనమాట. హీ కెన్ హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోయి గిట్ క్లోన్ అని ఇచ్చేసి ఇవ్వండి. సో నౌ యూ కెన్ సీ ఎంటైర్ రిపాజిటరీ మొత్తం కూడా అతను క్లోన్ చేసుకున్నాడు అనమాట. సో రిపాజిటరీ మనది ఇదే కదా, రిపాజిటరీ 10 అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశాను, రిపోర్ట్ 10. ఓకే, సో ఇక్కడ ఉన్న 2 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోల్డర్లో ఉంటాయి అనమాట, రిపోర్ట్ 10. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు డెవలపర్ 2 ఒక ఫైల్ని క్రియేట్ చేశాడు, టచ్ ఫైల్ నేమ్ లైనిక్స్ అని చెప్పేసి. సో ఇతను గిట్కి యాడ్ చేశాడు అండ్ హీ కెన్ కమిట్ ద కోడ్. గిట్ కమిట్ -m లైనిక్స్ అని చెప్పేసి ఫైల్ని కమిట్ చేశాడు. సో ఇప్పుడు డెవలపర్ 2 లైనిక్స్ ఫైల్ని కమిట్ చేశాడు కదా, ఇతను డైరెక్ట్గా ఇక్కడికి పుష్ చేయొచ్చా? అతనికి యాక్సెస్ ఉంటుందా? డెవలపర్ 2 లోకల్లోకి వచ్చింది సార్ ఇది, లేకపోతే మళ్ళీ డెవలపర్ 2 లోకల్కి వచ్చింది. మరి గిట్ హబ్ లో కనపడుతుంది. గిట్ హబ్ లో మనం ఇప్పుడు పుష్ చేయాలి కదా, లైనిక్స్ అనే ఫైల్ని ఇక్కడ కమిట్ చేసాం లోకల్ నుంచి గిట్ హబ్ కి మనం పుష్ చేస్తున్నాం అనమాట. డెవలపర్ 1 సార్ ఇది? డెవలపర్ 2 పుష్ చేస్తున్నాడు లైనిక్స్ అనే ఒక ఫైల్ ని. ఓకే, డెవలపర్ 2 పుష్ చేస్తే డెవలపర్ 1 గిట్ హబ్ దాంట్లోకి వస్తుంది. ఎస్, అది పుల్ చేసుకున్నప్పుడు. అంటే ఇక్కడ చూడండి 2 డెవలపర్స్ ఉన్నారని చెప్పాను. సో ఇతను డెవలపర్ 1, ఇతను వచ్చేసరికి డెవలపర్ 2. ఓకే, వీళ్ళిద్దరికి కామన్ పాయింట్ ఏంటి? గిట్ హబ్ ఉందన్నమాట. ఇది మన రిపాజిటరీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, డెవలపర్ 2 లైనిక్స్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేశాడు. లైనిక్స్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసి గిట్ హబ్లోకి పుష్ చేస్తే డెవలపర్ 1 దాన్ని పుల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు తన లోకల్కి వచ్చింది, లోకల్ సిస్టమ్కి. ఒకవేళ పుల్ చేసుకోకపోతే రాదు. డెవలపర్ 2 ఏమో పుష్ చేయాలి. సో కోడ్ అనేది గిట్ హబ్ లోపలికి వెళ్ళిపోయింది. గిట్ హబ్లో ఉన్న కోడ్ మళ్ళీ ఇక్కడ డెవలపర్ 1 దగ్గరికి రావాలి అంటే హీ విల్ పుల్ ద కోడ్. అర్థమైందా? అర్థమైంది సార్. కానీ
మనము గిట్ క్లోన్ చేసుకున్నాం కదా. సో గిట్ క్లోన్ చేసుకున్నప్పుడు డెవలపర్ 2 కి లోకల్లో వచ్చి యాడ్ అవుతుంది కదా. అతనికి గిట్ హబ్ క్రియేట్ చేసామని అడుగుతున్నాం సార్. లేదు, గిట్హబ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లోకల్లోనే యాడ్ అయింది. ఓకే. గిట్ పుష్ -u origin master ఇచ్చేసాను. సో ఫైల్ పుష్ అయిపోయింది. ఇఫ్ యూ రిఫ్రెష్ హియర్ లైనెక్స్ ఫైల్ వచ్చింది. ఇప్పుడు డెవలపర్ 2 రాసిన లైనెక్స్ ఫైల్ డెవలపర్ 1 తెచ్చుకోవాలి అంటే ఏ కమాండ్ చెప్పుకున్నాం లాస్ట్ టైం? గిట్ పుల్. సో లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారు, సార్ ఫెచ్ అంటే ఏంటి అని చెప్పేసి. బేసికల్లీ మనకు ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. గిట్ పుల్ ఈజ్ ఈక్వల్ టు గిట్ ఫెచ్ ప్లస్ గిట్ మెర్జ్ అని చెప్పేసి. జనరల్ గా మెర్జింగ్ కాన్సెప్ట్ మనం ఎందుకు వాడుతున్నాం? why we are going to use this merge? To get the ఒక బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని ఇంకో బ్రాంచ్ లోకి కాపీ చేయడానికి. Convert 2 to 3 files into one file. no converts 2 to 3 files into one file. ఎవరు చెప్పారు అది? అప్డేట్ చేయండి సార్, బ్రాంచ్ అప్డేట్ చేయండి. ఒక బ్రాంచ్ లో ఉన్న కమిట్స్ ఇంకొక బ్రాంచ్ లోపలికి తీసుకురావడానికి మనం మెర్జింగ్ అనే ఒక కాన్సెప్ట్ ని వాడతామని చెప్పాను నేనైతే. సో ఇక్కడ గిట్ పుల్ ఇస్తే ఏమవుతుందంటే మనకి గిట్ హబ్ లో ఉన్న ఏవైతే కమిట్స్ ఉన్నాయో, చేంజెస్ ఉన్నాయో, గిట్ హబ్ లో ఉన్న చేంజెస్ అన్ని కూడా మనకి గిట్ కు వస్తున్నాయి అన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ గిట్ పుల్ మీరు గిట్ ఫెచ్ అండ్ ఇంకా మెర్జ్ అని చెప్పేసి ఇచ్చినా కానీ సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో అసలు ఈ ఫెచ్ అనే ఒక కమాండ్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ లెట్ us know పర్టికులర్ గా అసలు రిపాజిటరీలో కమిట్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కావాలి అనుకుంటే మనం తెచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. సో టు గెట్ ద ఇన్ఫర్మేషన్ వెదర్ ద న్యూ కమిట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సెంట్రల్ ఆర్ నాట్, రిపాజిటరీలో కొత్త కమిట్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అంటే గిట్ ఫెచ్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తాను కమాండ్ చూడండి. ఇక్కడ యూజువల్లీ మనకి లైనెక్స్ అనే ఒక ఫైల్ లేదు కదా. గిట్ ఫెచ్ ఆరిజిన్, బ్రాంచ్ నేమ్ వచ్చేసరికి మాస్టర్, సింగిల్ మాస్టర్ ఇవ్వండి ఇక్కడ మాస్టర్, జస్ట్ కీప్ ఎంటర్ హియర్. సో అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దేర్ ఆర్ సమ్ కమిట్స్ అయితే ఉన్నాయని చెప్పి చెప్తుంది. ఫెచ్ చేసినప్పుడు మీకు డేటా రాదండి. ఫెచ్ చేసిన తర్వాత మెర్జ్ చేస్తారు కదా, గిట్ మెర్జ్ ఆరిజిన్ స్లాష్ బ్రాంచ్ నేమ్. ఇక్కడ ఆరిజిన్ అని ఇస్తున్నాను. ఆరిజిన్ మీన్స్ సెంట్రల్. నార్మల్గా గిట్ మెర్జ్ బ్రాంచ్ నేమ్ ఇచ్చారనుకోండి, అవి లోకల్లో ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి వస్తాయి. కానీ గిట్ మెర్జ్ ఆరిజిన్ స్లాష్ అని ఇచ్చి బ్రాంచ్ నేమ్ ఇస్తే ఈ బ్రాంచ్ సెంట్రల్లో ఉన్న బ్రాంచ్ అనమాట, లోకల్లో ఉన్నది కాదు. సో ఇప్పుడు మెర్జ్ చేయండి. నౌ యూ విల్ గెట్ ది లైనెక్స్ ఫైల్. ఒక ఫైల్ వచ్చిందా? లైనెక్స్ ఫైల్ వచ్చింది. అంటే ఒక లైనెక్స్ ఫైల్ని మనం తీసుకురావడానికి 2 కమాండ్స్ వాడుతున్నాం. ఒకటేమో ఫెచ్, ఇంకొకటి మెర్జ్. ఫెచ్ వచ్చేసరికి అసలు అక్కడ కమిట్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే ఎన్ని కమిట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ ఆ కమిట్స్ మొత్తం మీరు లోకల్కి తెచ్చుకోవాలి అంటే గిట్ మెర్జ్ అనే ఒక కాన్సెప్ట్ని వాడుతున్నాం. అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అని అనుకుంటే సింపుల్గా మీరు గిట్ పుల్ అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది మనం తెలుసుకోవాలి. లైక్ ఇంటర్వ్యూలో దే విల్ ఆస్క్ వాట్ ఈస్ గిట్ పుల్ అని చెప్పేసి. సో అప్పుడు మీరు చెప్పండి, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 కమాండ్స్ కాల్డ్ గిట్ ఫెచ్ అండ్ గిట్ మెర్జ్. సో వీ కెన్ టేక్ ద కమిట్స్ ఫ్రమ్ సెంట్రల్ టు లోకల్ బై యూజింగ్ ది గిట్ పుల్ కమాండ్ అని చెప్పేసి. అర్థమైందా గిట్ పుల్ ఎలా చేస్తాము అని? సార్ ఒక డౌట్ సార్, అది మీరు రిపాజిటరీస్ క్లోన్ చేశారు కదా. అవును. సో క్లోన్ చేసినప్పుడు యూజర్ 2 ఉన్న పుష్ చేసిన రిపాజిటరీలో మాత్రమే మనకి న్యూ ఫైల్ వచ్చి యాడ్ అవుతుంది కదా. అవును. సో అది ఎలాగా? యూజర్ 2 మాత్రమే పుష్ చేసేది ఏంటి? అది అర్థం కాలేదు మీరు అడిగింది. అంటే మీరు క్లోన్ చేశారు కదా, సో యూజర్ 1 కి ఒక రిపాజిటరీ, యూజర్ 2 కి ఒక రిపాజిటరీ ఉంటాయి కదా. నో యూజర్ 1 కి యూజర్ 2 కి ఇద్దరికి ఒకటే రిపాజిటరీ ఉంది, రిపోర్ట్ అని. క్లోన్ చేసుకుంటున్నాం అంటే ఏంటి? తన రిపాజిటరీ నేను తెచ్చుకున్నానని మీనింగ్ అనమాట. సో ఇద్దరికి ఒకటే రిపాజిటరీ కదా ఇక్కడ. ఓకే సార్. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా గైస్? ఎనీ రెస్పాన్స్? అందరికి అర్థమైంది? సార్ ఒకసారి మళ్ళీ చెప్పరా ప్లీజ్? యా షూర్ అండి, ఇంకొకసారి చెప్తాను చూడండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ Please కాన్సెప్ట్ tell me once. ఎంతవరకు మనం ఏం చేసామంటే, సో ఫస్ట్ ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నాం. హీఈస్ ద డెవలపర్ 1. డెవలపర్ 1 ఏం చేశాడంటే, తన లోకల్లో ఒక 2 ఫైల్స్ని కమిట్ చేశాడు. AWS అండ్ ఇంకా Azure అని చెప్పేసి 2 ఫైల్స్ని కమిట్ చేసి అవి గిట్ హబ్లో అప్లోడ్ చేశాడు ఒక రిపాజిటరీలో. ఇది మనం క్రియేట్ చేసుకున్న రిపోర్ట్ 10 మన రిపాజిటరీ నేమ్ అనమాట. సో ఇక్కడ డెవలపర్ 1 ఏం చేశాడు, డెవలపర్ 1 వచ్చేసి AWS అండ్ ఇంకా Azure అనే ఒక 2 ఫైల్స్ని కమిట్ చేశాడు అనమాట. తర్వాత డెవలపర్ 2 గేమ్లోకి వచ్చాడు. మన డెవలపర్ 2 వచ్చిన వెంటనే డెవలపర్ 1 రాసిన కోడ్ మొత్తాన్ని యాక్సెస్ చేసుకున్నాడు అనమాట. అంటే తన కోడ్ని లోకల్కి తెచ్చుకున్నాడు. సో ఎలా తెచ్చుకున్నాడు అంటే త్రూ క్లోనింగ్ ద్వారా. క్లోన్ మన డెవలపర్ 1 వచ్చేసరికి పుష్ చేశాడు కోడ్ని ఇక్కడికి ఇందాక. డెవలపర్ 1 పుష్ చేస్తే డెవలపర్ 2 క్లోన్ చేసుకున్నాడు. సో అయితే ఆటోమేటికల్లీ AWS అండ్ ఇంకా Azure ఈ 2 ఫైల్స్ ఇక్కడికి వస్తాయి. సో మన డెవలపర్ 2 ఏం చేశాడు ఇక్కడ, వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ 2 డెవలపర్ 1 అనే ఉన్నాయి. హ్యావ్ టు చేంజ్ దట్. ఇట్స్ ఫైన్. ఇట్స్ ద డెవలపర్ 2. సో ఆల్రెడీ డెవలపర్ 1 రాసిన కోడ్ని ఇతను తెచ్చేసుకున్నాడు కాబట్టి AWS Azure తన సిస్టమ్కి వచ్చేసాయి. తర్వాత మనవాడు లైనెక్స్ అనే ఒక ఫైల్ని కమిట్ చేసి ఆ లైనెక్స్ ఫైల్ని పుష్ చేశాడు అనమాట. ఈ పుష్డ్ ది లైనెక్స్ ఫైల్. సో ఆటోమేటికల్లీ ఇక్కడికి లైనెక్స్ ఫైల్ అనేది వస్తుంది. సో ఈ లైనెక్స్ ఫైల్ డెవలపర్ 2 పుష్ చేసిన లైనెక్స్ ఫైల్ డెవలపర్ 1 సిస్టమ్ లోపలికి రావాలి అంటే మనం ఇంతకు ముందు గిట్ పుల్ అనే ఒక కమాండ్ వాడుకున్నాం. అప్పుడు లైనెక్స్ ఫైల్ అనేది డైరెక్ట్గా వస్తుంది. సో గిట్ పుల్ ఆల్రెడీ లాస్ట్ టైం యూజ్ చేశాం కాబట్టి దీనికి వేరే కమాండ్ కూడా ఉంటుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ గిట్ పుల్ వీ హ్యావ్ ఎ ఫార్ములా. సో ఆ ఫార్ములా ఏంటంటే గిట్ పుల్ ఈజ్ ఈక్వల్ టు గిట్ ఫెచ్ ప్లస్ గిట్ మెర్జ్ అని చెప్పేసి. సో ఫెచ్ ఏం చేస్తుంది, వాట్ ఫెచ్ విల్ డు, అసలు కమిట్స్ అనేవి మనకి ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎన్ని కమిట్స్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకి పాస్ చేసింది. తర్వాత మెర్జ్ వచ్చేసరికి సో వాట్ మెర్జ్ విల్ డు, ఇట్ విల్ గెట్ ది కమిట్స్. ఇట్ విల్ గెట్ ది కమిట్స్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ రిపాజిటరీ టు లోకల్. రిపాజిటరీలో ఉన్న ఎక్స్ట్రా కమిట్స్ అన్నీ కూడా మనకి లోకల్కి తీసుకొచ్చేది అనమాట. సో ఇది ఇంతవరకు మనం చేసింది. ఒకసారి ప్రాక్టికల్గా మళ్ళీ చేసి చెప్తాను చూడండి. సార్ అంటే ఇప్పుడు ప్రతిసారి న్యూ చేంజెస్ ఏమున్నాయని చెక్ చేసుకునే పని లేకుండా జస్ట్ గిట్ పుల్ ఇచ్చేస్తే ఆ న్యూ చేంజెస్ యాడ్ అయిపోతాయి, అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ, న్యూ చేంజెస్ అన్ని కూడా మన లోకల్కి వస్తాయి అనమాట. ఓకే. సో డెవలపర్ 2 చేంజ్ చేశాక డెవలపర్ 1 క్లోన్ చేస్తే ఏమైంది, ఏమీ అవ్వదు, అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి అనమాట. క్లోనింగ్ అనేది మనం ప్రతిసారి చెయ్యం, ప్రతిసారి పుల్ చేస్తాం. క్లోన్ చేస్తే ఏమవుతుంది, ఎంటైర్ రిపాజిటరీ వస్తుంది. 1 సెకండ్ అండి. ఆల్రెడీ ఒకసారి క్లోన్ చేశాం కదా, మళ్ళీ మీరు క్లోన్ చేస్తే ఏమైంది, క్లోన్ అవ్వదు. ఎందుకంటే అదే రిపాజిటరీ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంటే అదే నేమ్తో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అయిద్దా, లేదు. సో అందుకని ఇక్కడ అవ్వదు అనమాట. పోనీ మీరు ఈ రిపాజిటరీ లోపలికి వెళ్ళి క్లోన్ చేసుకుందాము అంటే దట్ ఈస్ ద బ్లండర్. ఒక రిపాజిటరీలో ఇంకొక రిపాజిటరీని క్లోన్ చేయం. వీ హ్యావ్ టు పుల్. అప్డేట్స్ రావాలి అంటే పుల్ మాత్రమే చేస్తాం. లేదు మీకు ఎంటైర్ రిపాజిటరీ రావాలి అంటే క్లోన్ చేస్తాం అనమాట. అది డిఫరెన్స్. సో ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు డెవలపర్ 2 పుష్ చేస్తున్నాడు అంటే రిపాజిటరీకి, అతనికి ఆ రిపాజిటరీ యాక్సెస్ ఉండాలి కదా సార్, రిపోర్ట్ అని. అవును, ఉండాలి. ఓకే, అంటే మరి లోకల్లో క్లోన్ చేసుకుంటే అది ఎట్లా అతనికి వచ్చిందని డౌట్ ఉంది. లోకల్లో కూడా గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటారా? నో, లేదు. రియల్ టైంలో ఏంటంటే బేసికలీ కొలాబరేషన్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. సో లైక్ సెట్టింగ్స్కి వెళ్ళిపోతే ఇక్కడ కొలాబరేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఒక్కొక్క రిపాజిటరీలో ఎంతమంది అయితే వర్క్ చేస్తారో సో వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ లేకపోతే వాళ్ళ యొక్క గిట్హబ్ ఐడీస్ని ఇక్కడ యాడ్ చేసుకొని చేస్తారనమాట. సో వాళ్ళకి ఆటోమేటికల్లీ మెయిల్స్ అలాంటివి వస్తూ ఉంటాయి వెన్ ఎవర్ దే చేంజ్ ఎనీథింగ్. ఓకేనా? ఓకే, ఇది ఒక్కటి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం.
సో గిట్ క్లోన్ తెలుసుకున్నాము, పుల్ అండ్ ఇంకా ఫెచ్ కూడా తెలుసుకున్నాము. సో హియర్ మై క్వశ్చన్ ఈస్, ఒక ఎంటైర్ రిపాజిటరీ మొత్తం కూడా వేరే డెవలపర్ సర్వర్ లోపలికి రావాలి అంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? గిట్ క్లోన్. గిట్ క్లోన్ ఇస్తే తన లోకల్కి వస్తుంది అనమాట. కానీ ఈసారి నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫెచ్ ప్లస్ మ్యాచెస్. సో ఈసారి నా రిక్వైర్మెంట్ ఏంటంటే తన రిపాజిటరీ నా గిట్ హబ్ అకౌంట్ లోపలికి రావాలి. అంటే సో డెవలపర్ 1కి ఒక గిట్ హబ్ అకౌంట్ ఉంది, డెవలపర్ 2కి ఒక గిట్ హబ్ అకౌంట్ ఉంది. ఇది డెవలపర్ 1, ఇది డెవలపర్ 2 అకౌంట్స్ అనమాట. ఇప్పుడు నా అకౌంట్లో నాకు ఒక 2 రిపాజిటరీస్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా డెవలపర్ 2కి కూడా తన ఓన్గా ఒక 4-5 రిపాజిటరీస్ అలా మెయింటైన్ చేసుకుంటున్నాడు అనమాట. అయితే ఈ ఎంటైర్ రిపాజిటరీ మొత్తం నా గిట్ హబ్ అకౌంట్ లోపలికి రావాలి, సర్వర్కి కాదు. గిట్ హబ్ అకౌంట్ లోపలికి రావాలి అంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫోర్క్. గిట్ ఫోర్క్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కమాండ్ కాదు, GUI లైక్ ఆప్షన్ అనమాట. సో మీలో ఆల్రెడీ ఎవరో గిట్ హబ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఉండుంటారు కదా, ఒకసారి మీ గిట్ హబ్ అకౌంట్ ఇవ్వండి, ఐ మీన్ ఐడి. నేను ఎలా ఫోర్క్ చేసుకోవాలి వేరే వాళ్ళ రిపాజిటరీస్ అని చెప్పి చెప్తాను. ఎనీవన్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ గిట్ హబ్ ఐడి. ఏంటి ఎవరు అకౌంట్స్ క్రియేట్ చేయలేదేంటి? యా, థ్యాంక్ యూ ప్రియా లక్ష్మి. సో ఇప్పుడు ఏంటంటే బేసికలీ ప్రియా గారు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. తను ఒక ప్రాజెక్ట్ మొత్తం, ఐ మీన్ రిపాజిటరీ మొత్తం క్రియేట్ చేసి తన గిట్ హబ్లో పెట్టేసుకున్నారు అనమాట. సో నాకు కాల్ చేసి చెప్పారు, సార్ నేను ఇట్లా ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాను, అది మీరు కూడా తీసుకోండి అని. అది నేను ఎక్కడికి తీసుకుంటున్నాను? నా గిట్ హబ్కి తీసుకుంటున్నాను. సో ఎలా తీసుకోవాలంటే ఇక్కడ సెర్చ్ సింబల్ ఉంది కదా, సో వాళ్ళ యూజర్ నేమ్తో సెర్చ్ చేయండి. ఇక్కడ శ్రీలక్ష్మి 04 యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇన్ ఆల్ గిట్ హబ్ అని చెప్పేసి ఉంటుంది, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ యూజర్స్లో ఓవరాల్ గిట్ హబ్లో 2 యూజర్స్ ఉన్నారంట ఆ నేమ్తో, సెలెక్ట్ చేయండి. సో మీది ఇదే కదండి, జాయిన్ ఎస్టర్డే అంటే నిన్న మీరు క్రియేట్ చేసినట్లున్నారు, సెలెక్ట్ దిస్ వన్. సో మన లక్ష్మి గారు ఏంటంటే ప్రియా గారు ఏంటంటే ఒక 2 రిపాజిటరీస్ క్రియేట్ చేశారు. డెవాప్స్ రిపో 1 అని చెప్పేసి ఏదో ఒక రిపాజిటరీ సెలెక్ట్ చేసుకుందాం. 3 బ్రాంచెస్ ఉన్నాయి కదా దీనిలో. సో ఫోర్క్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఫోర్క్ అని చెప్పేసి. సో మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ ఎంటైర్ రిపాజిటరీ మొత్తం కూడా నా అకౌంట్ లోపలికి వస్తుంది. బేసికల్లీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ప్రియలక్ష్మి 04 అనే ఒక అకౌంట్లో డెవాప్స్ రిపాజిటరీలో ఉన్నాం. బట్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఫోర్క్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ఇక్కడ కాపీ ది మెయిన్ బ్రాంచ్ ఓన్లీ అని చెప్పేసి ఉంది. మీకు ఓన్లీ మెయిన్ బ్రాంచ్ కావాలి అంటే దీన్ని టిక్ చేయండి. మెయిన్ బ్రాంచ్ కాకుండా అన్ని బ్రాంచెస్ కావాలి అంటే అన్టిక్ చేయండి. అంతేగాని పర్టికులర్గా నాకు 2-3 బ్రాంచెస్ రావాలంటే అలా రాదు. ఎయిదర్ ఓన్లీ మెయిన్ బ్రాంచా లేకపోతే అన్ని బ్రాంచెస్. సో నాకైతే ఆల్ బ్రాంచెస్ రావాలని చెప్పేసి అనుకుంటున్నా. అన్టిక్ చేసేసి క్రియేట్ ఫోర్క్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? DevOps 0014 అంటే నా అకౌంట్లో ఇప్పుడు DevOps Repo 1. ఈ DevOps Repo 1 ఎవరు క్రియేట్ చేశారు? ప్రియాంక గారు క్రియేట్ చేశారు. ఇక్కడ ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో తను క్రియేట్ చేసిన రిపాజిటరీని నా గిట్ హబ్ అకౌంట్ లోపలికి తెచ్చుకుందాం. దీన్నే మనం గిట్ ఫోర్క్ అని చెప్పేసి అంటాం. సో అయితే ఇక్కడ మనలో ఒకరికి ఒక డౌట్ వచ్చింది, సార్ అలా తీసుకుంటే అన్సెక్యూర్ కదా అని. అలా మనం పబ్లిక్ రిపాజిటరీస్ని మాత్రమే ఫోర్క్ చేసుకోగలం అనమాట. ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ యువర్ రిపాజిటరీస్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ప్రైవేట్. ప్రైవేట్ రిపాజిటరీస్ అనేవి ఫోర్క్ చేసుకోలేరు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫోర్క్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ గిట్ హబ్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట, డేంజర్ జోన్ ఆప్షన్స్ అని చెప్పేసి. సపోజ్ ఇందాక ఒక రిపాజిటరీ క్రియేట్ చేశాను. నౌ ఇది బేసికలీ ఏ టైప్ ఆఫ్ రిపాజిటరీ అండి? ఇది ప్రైవేట్ రిపాజిటరీ కదా. సో కానీ దీన్ని నేను పబ్లిక్కి మారుద్దాం అనుకుంటున్నాను. మీరు ఇనిషియల్గా ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు, పబ్లిక్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా ప్రైవేట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో పబ్లిక్ రిపాజిటరీని మనం ప్రైవేట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్రైవేట్ రిపాజిటరీని పబ్లిక్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే గో టు యాక్షన్స్. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి.
మీకు లాస్ట్లో డేంజర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఎస్, డేంజర్ జోన్ ఆప్షన్స్. సో దీనిలో మనకి చేంజ్ విజిబిలిటీ అని చెప్పేసి ఉంది కదా, చేంజ్ విజిబిలిటీ. సో వాళ్ళు ఏమంటున్నారు, చేంజ్ రిపాజిటరీ విజిబిలిటీ, ద రిపాజిటరీ ఈస్ కరెంట్లీ ప్రైవేట్. అంటే ప్రజెంట్ మీ దగ్గర ప్రైవేట్ రిపాజిటరీ ఉంది, దాన్ని పబ్లిక్గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చేంజ్ టు పబ్లిక్. I want to make this repository public. Next, click on this option and make this repository public. So ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ రిపాజిటరీగా మారిపోయింది, పబ్లిక్గా మారిపోయింది. ఒకవేళ మళ్ళీ మీరు దీన్ని ప్రైవేట్ చేయాలి అనుకుంటే మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళిపోయి స్క్రోల్ డౌన్ చేసేయండి, చేంజ్ విజిబిలిటీ, చేంజ్ టు ప్రైవేట్. I want to make this repository private. I have read and understand these effects. మేక్ దిస్ రిపోజిటరీ ప్రైవేట్. అంతే, మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్కి మారిపోయింది. ఇలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, సో ట్రాన్స్ఫర్ ఓనర్షిప్. జనరల్గా మనం ఎవరైతే ఆ రిపాజిటరీని క్రియేట్ చేస్తారో వాళ్ళే ఓనర్ ఉంటారనమాట. నేను క్రియేట్ చేస్తే ఓనర్ నేను ఉంటాను, మీరు క్రియేట్ చేస్తే మీరు ఓనర్ ఉంటారనమాట. సో ఇక్కడ నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నా ఇనిషియల్లీ. సో నేను ఒక రిపాజిటరీ క్రియేట్ చేశాను. తర్వాత వేరే ఒక కొత్త ప్రాజెక్ట్ రావడం వల్ల నన్ను మా మేనేజర్ ఆ ప్రాజెక్ట్కి మార్చేశాడు అనమాట. సో కరెంట్ ప్రాజెక్ట్లో నేను ఇంక వర్క్ చేయను. అలాంటప్పుడు కరెంట్ ప్రాజెక్ట్కి సంబంధించిన రిపాజిటరీని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో ఇక్కడ నా ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ లైక్ స్పెసిఫై అండ్ ఆర్గనైజేషన్ ఆర్ యూజర్ నేమ్. సో ఇందాక యూజర్ నేమ్ ఉంది కదా, లైక్ వి హ్యావ్ ఫనీ ప్రియా. సో ఇక్కడ ప్రియాంక గారిది లైక్ ఇక్కడ ఏదైతే గిట్హబ్ ఐడి ఉందో ఆ గిట్హబ్ ఐడి ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయండి. ఇది వచ్చేసరికి మీ గిట్హబ్ ఐడి అండ్ ఇంకా రిపాజిటరీ నేమ్. అండ్ ఐ అండర్స్టాండ్ ట్రాన్స్ఫర్ దిస్ రిపాజిటరీ మీద క్లిక్ చేసేయండి. ఆటోమేటికల్లీ ప్రియాంక గారికి ఇప్పుడు ఒక మెయిల్ వస్తుంది అనమాట, మీకు ఒక రిపాజిటరీ అనేది వచ్చేసింది అని చెప్పేసి. సో నేను నా ఓనర్షిప్ని అతనికి ట్రాన్స్ఫర్ చేసేసాను. లేదు మళ్ళీ ఓనర్షిప్ని మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు అంటే ఎస్. సో స్క్రోల్ డౌన్ చేసేసి అబౌట్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే సో మళ్ళీ నాకు ఓనర్షిప్ అనేది వచ్చేసింది అనమాట ఇలా. నెక్స్ట్, ఆర్కీవ్ దిస్ రిపాజిటరీ. జనరల్గా ఆర్కీవ్ ఎందుకు చేస్తాం, వై వి నీడ్ టు మేక్ ఇట్ యాజ్ ఆర్కీవ్? hide. Yes, to hide this repository, archive this repository. So ఇక్కడ ఉన్న డేటాని కాపీ పేస్ట్ చేసేయండి. అండ్ ఐ అండర్స్టాండ్ దిస్ కాన్సిక్వెన్సెస్, ఆర్కీవ్ దిస్ రిపాజిటరీ మీద క్లిక్ చేస్తే ఆర్కీవ్ అయిపోతుంది, హైడ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ అన్ఆర్కీవ్ చేయాలి అనుకుంటే అన్ఆర్కీవ్ దిస్ రిపాజిటరీ అండ్ ఐ అండర్స్టాండ్ ది కాన్సిక్వెన్సెస్. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తుంది ఇలా. సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి డిలీట్ రిపాజిటరీ. మీకు ఈ రిపాజిటరీ అవసరం లేదు అనుకుంటే డిలీట్ అండ్ ఐ వాంట్ టు మేక్ దిస్ డిలీట్. సో ఇక్కడ చూడండి ఏమంటున్నారు, unexpectedly bad things will happen if you don't read this. This permanently deletes the DevOps 0014 report 10. Repositories, Wikipedias and issues, comments, packages, secrets, workflows, runs and remove all collaboration associations. అంటే పర్మనెంట్గా రిమూవ్ చేస్తుందంటే టెంపరీ కాదు. దట్ మీన్స్ వన్స్ ఇఫ్ యూ లాస్ దిస్ రిపాజిటరీ యూ కాంట్ గెట్ బ్యాక్ దిస్ రిపాజిటరీ. దిస్ విల్ నాట్ చేంజ్ యువర్ బిల్లింగ్ ప్లాన్. ఇఫ్ యూ వాంట్ టు డౌన్గ్రేడ్ యూ కెన్ డూ ద బిల్లింగ్ సెషన్స్. ఇది బిల్లింగ్ సెషన్స్, ఇది మనకు అవసరం లేదు. సో ఫస్ట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఒకసారి మనం రిపాజిటరీని డిలీట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ బ్యాక్ అన్నమాట. నౌ డిలీట్ దిస్ రిపాజిటరీని డిలీట్ చేసేసారు. సెంట్రల్లో డిలీట్ చేస్తే లోకల్లో డిలీట్ అయిద్దా అంటే నో, లోకలే, సెంట్రలే అనమాట. ఇవి డేంజర్ జోన్ ఆప్షన్స్ అని చెప్పేసి అంటాం. మీరు ఫోర్క్ ఆప్షన్ చెప్పారు కదా, ఫోర్క్ ఆప్షన్ ప్లేస్ లో ట్రాన్స్ఫర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, సేమ్ యాజ్ ట్రాన్స్ఫర్ కూడా అంతే కదా ప్రాసెస్? అంటే ట్రాన్స్ఫర్ మనం ఒకరికి ఇవ్వగలం, బట్ ఫోర్క్ అనేది ఎంతమంది అయినా చేసుకోవచ్చు. ఓకే, నా సైడ్ నుంచి ఇచ్చేది, ఫోర్క్ అనేది మీ సైడ్ నుంచి చేసుకునేది. సార్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇతనికి యాక్సెస్ వెళ్ళిపోతుందా ప్రైమరీ పర్సన్? అతనికి వెళ్ళిపోయింది యాక్సెస్ అనేది. ఉంటుందా ఉండదా సార్? ఉంటది. ఓకే సార్ రేపో వరకేనా లేకుంటే అకౌంట్ మొత్తమా సార్? రిపాజిటరీ వరకు, అకౌంట్ మొత్తానికి కాదు. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? మల్టిపుల్ యాక్సెస్ ఇవ్వచ్చు అండి ఓనర్షిప్?
మల్టిపుల్ ఓనర్షిప్స్ ఇవ్వలేము, కానీ ఫోర్క్ చేసుకుంటే దే విల్ యాక్సెస్ ది రిపోజిటరీస్. సార్ యాక్చువల్లీ మనం లోకల్లో ఇప్పుడు దాకా చేంజెస్ చేసాం కదా సార్. ఐ మీన్ కమిట్ ఐడీస్ చేంజ్ చేయడం, ఇంకా చాలా చాలా ఆపరేషన్స్. అవి గిట్ హబ్ లో చేయలేమా సార్ మనం? గిట్ హబ్ లో అదే కమిట్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు. సో ఇక్కడ Okay. 8 రిపోన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. లెట్స్ పిక్ దిస్ వన్. సో దీనిలో మనకి ఏంటంటే ఒక 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో మాస్టర్ బ్రాంచ్కి వెళ్ళిపోతే నా దగ్గర ఒక ఫైల్ ఉందన్నమాట. జస్ట్ సెలెక్ట్ దిస్ ఫైల్. ఈ ఫైల్ కి సంబంధించిన కమిట్ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవాలి అంటే వి విల్ యూజ్ గిట్ బ్లేమ్. గిట్ బ్లేమ్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎవరు ఏ కమిట్ ఎప్పుడు చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీకు చూసుకుంటే +1 అని చెప్పేసి ఉంది, అంటే 1 లైన్ ఆఫ్ డేటా యాడ్ చేసామని. సో ఈ ఫైల్ కాదు, ఇంకొంచెం పెద్ద రిపోజిటరీ తీసుకుందాం. సో మీకు కొంచెం క్లియర్గా చూపించవచ్చు. దిస్ విల్ బి ద బెస్ట్. మాస్టర్ బ్రాంచ్కి వెళ్ళిపోయి పర్టికులర్గా ఏదో ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఈ ఫైల్కి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ నాకు కావాలి అంటే యూ కెన్ గో టు ద గిట్ బ్లేమ్. గిట్ బ్లేమ్కి వెళ్ళిపోతే మనం ఇంతవరకు చేసిన కమిట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో చూడండి, లాస్ట్ మంత్లో మనం చేసిన కమిట్స్ ఇవి. ఇది కమిట్ మెసేజ్ అనమాట. ఈ కమిట్ మెసేజ్ మీద మీరు కర్సర్ ప్లేస్ చేస్తే ఎన్ని లైన్స్ మీరు యాడ్ చేశారు, ఎన్ని లైన్స్ని మీరు డిలీట్ చేశారు, సో ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఎవరు చేశారు, ఎందుకు చేశారు. సో ఇక్కడ మీరు కర్సర్ ప్లేస్ చేస్తే ఎవ్రీ డీటెయిల్స్ అనే వస్తాయి. ఎక్కడ ఏ డీటెయిల్స్ చేంజ్ చేశారో కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ లైన్లో చేశారు, ఈ లైన్లో చేశారు అని చెప్పేసి వీ కెన్ క్లియర్లీ సీ. కానీ ఇక్కడ కమిట్ డీటెయిల్స్ అవన్నీ కూడా మార్చడానికి కుదరదు అనమాట. లోకల్లో మార్చి ఇక్కడికి పంపిస్తాం, దానికి గిట్ బ్లేమ్ వాడతాం. నెక్స్ట్ ఇక్కడ రా అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న డేటా మొత్తం కూడా మీకు ప్లేన్ ఫార్మెట్లో వస్తుంది. ఇఫ్ యూ సెలెక్ట్ రా, చూడండి మొత్తం అంతా కూడా ఒక ప్లేన్ ఫార్మెట్లో వచ్చింది అనమాట. నెక్స్ట్, సో ఇదేమో ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తాం సింబల్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ఫైల్లో ఉన్న కోడ్ మొత్తం మీరు కాపీ చేసుకోవాలంటే సింపుల్గా ఈ బటన్ మీద క్లిక్ చేయండి. సో కోడ్ మొత్తం కూడా కాపీ అయిపోద్ది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్, మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఐడియా ఉన్నాయి కదా మనకి. ఏంటి మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే? 2 బ్రాంచెస్ లో ఒకే నేమ్ తో ఒక ఫైల్ ఉన్నప్పుడు డిఫరెంట్ డేటాతో అప్పుడు ఆ డేటాని మెర్జ్ చేయాలంటే కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అవుతాయి సార్. కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అవుతాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి గిట్లో మాత్రమే రైజ్ అవుతాయా లేదా గిట్ హబ్ లోనే రైజ్ అవుతాయి అంటే బోత్. గిట్ హబ్ లో కూడా రైజ్ అవుతాయి అన్నమాట. సో గిట్ హబ్ లో మనకి మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఏదో ఒక ఎగ్జిస్టింగ్ రిపోజిటరీ తీసుకుందాం, 8 రిపో. యా, దిస్ వన్ విల్ ద బెస్ట్. సో అయితే ఇక్కడ మనకు ఒక బ్రాంచ్ ఉందన్నమాట, మాస్టర్ అని చెప్పేసి. దీనిలో ఒక ఫైల్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకుందాం, DevOps. లెట్స్ టేక్ ద DevOps బ్రాంచ్. DevOps బ్రాంచ్ లోపలికి ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ ఫైల్ వస్తుంది. సో DevOps బ్రాంచ్లో కొంచెం కోడ్ పెడదాం. లైక్ ఐ కెన్ టేక్ ద నెంబర్స్, ద డిఫరెంట్ డేటా దట్ యూ కెన్. సో డిఫరెంట్గా ఒక డేటా తీసేసుకుంటున్నాం. నెక్స్ట్, అదే మీరు మాస్టర్ బ్రాంచ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ కోడ్ డిఫరెంట్ ఉంది. సో ఇంకా కావాలంటే ఇక్కడ మీరు డేటాను యాడ్ చేసుకోవచ్చు అనమాట. డేటా యాడ్ చేసేసి కమిట్ చేసేయండి. సో ఇప్పుడు మీరు మెర్జ్ చేయడానికి ట్రై చేయండి. మెర్జింగ్ ఎలా చేస్తాం యూజువల్లీ? కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ అనేది రాకపోతే ఇక్కడ పుల్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సెలెక్ట్ దిస్ పుల్ రిక్వెస్ట్. సో ఇక్కడ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ ఇస్తారు వాళ్ళు. యా, న్యూ పుల్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. ఏ బ్రాంచ్ని కంపేర్ చేస్తున్నాం మనం? మాస్టర్ని డెవాప్స్తో కంపేర్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మెసేజ్ ఏమొచ్చింది మనకి? కాంట్ ఆటోమేటికల్లీ మెర్జ్, అంటే ఆటోమేటిక్గా మనం మెర్జ్ చేయలేమంట. బికాస్ డోంట్ వరీ, యూ కెన్ స్టిల్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. మీరు ఇప్పుడు మెర్జ్ చేయలేకపోయినా పుల్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేయండి. ఇక్కడ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక మెసేజ్ పాస్ చేసింది. దిస్ బ్రాంచ్ హ్యాస్ సమ్ కాన్ఫ్లిక్ట్స్ దట్ మస్ట్ బి రిజాల్వ్డ్. అంటే బాబు ఈ బ్రాంచ్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, సో ఫస్ట్ దాన్ని రిజాల్వ్ చేసి అప్పుడు మెర్జ్ చేయని చెప్పి చెప్తున్నారు. సో రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్.
మీకు అన్నెసెసరీ డేటా ఏదైనా ఉంటే దాన్ని మొత్తాన్ని తీసేసి ఓన్లీ కావాల్సిన డేటా వరకు మీరు యాడ్ చేసేసుకొని చేంజెస్ ఏమన్నా ఉంటే అవి ఇక్కడే చేసేసుకొని రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, మార్క్ యాజ్ రిజాల్వ్డ్ అని చెప్పేసి. సో మార్క్ చేసేసి ఇప్పుడు కమిట్ చేయండి, కమిట్ మెర్జ్ అని చెప్పేసి. సో అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అండ్ కన్ఫర్మ్ మెర్జింగ్ చేసేయండి. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీరు కోడ్ లోపలికి వెళ్ళి చూసుకుంటే ఇఫ్ యూ గో టు మాస్టర్ బ్రాంచ్ AWSలో మొత్తం డేటా ఉందా? ఇలా మనం మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా సింపుల్, జస్ట్ ఆప్షన్స్ ఉంటే సెలెక్ట్ చేసుకుంటాం. వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ కమాండ్ హియర్. నెక్స్ట్, సో మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే అయిపోయింది. ఇంకొక టాపిక్ వచ్చేసరికి గిట్ ట్యాగ్స్. విన్నారా పేరు ఎప్పుడైనా? గిట్ ట్యాగ్ అంటే ఏంటి అని? జనరల్గా ట్యాగ్ అంటే ఎందుకు వాడతాం అంటే టెక్నికల్గా కాదు, నార్మల్గా ట్యాగ్ అనేది ఎక్కడ వాడతాం? Adding names. To finding. To find, okay, finding purpose, great. Identity. Yes, identification. Suppose మనకి మల్టిపుల్ కమిట్స్ ఉన్నాయండి, కమిట్ 1 అలాగా ఒక 5-6 కమిట్స్ చేసాం. సో ఇంతవరకు చేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఫస్ట్ వర్షన్ ఆఫ్ ది అప్లికేషన్ అని చెప్పేసి అనుకుందాం. ఆర్ఎల్స్ ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత నేను గుర్తుగా ఏదో ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సర్వీస్ ఆర్ వర్షన్ 1.0.1 ఇలా గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇలా పర్టికులర్గా మీరు ఇంతవరకు చేసిన వర్క్కి మీరు ఏదైనా ఒక మార్క్ ఇవ్వాలి అనుకుంటే దానికి ట్యాగింగ్ కాన్సెప్ట్ వాడతాం అనమాట. సపోజ్ ఇవాళ ఒక 2 కమిట్స్ చేశాను అనుకుందాం. లెట్ us assume మనకి ఓవరాల్గా ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. ఆ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే ట్విట్టర్ ట్వీట్స్ ఉండాలి, ట్విట్టర్ ట్వీట్స్ అండ్ ఇన్స్టా రీల్స్ ఉండాలి మన అప్లికేషన్లో. అయితే దీనికి మనం చేయాలి అంటే దీనికేమో 3 కమిట్స్ మనం చేయాలి ఫైల్లో. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, దీనికి కోడ్ రాసి దీనికి 3 కమిట్స్ చేశాం. ఇప్పుడు ఓవరాల్గా జనరల్గా గిట్ లాగ్ అని ఇస్తే నాకు ఎన్ని కమిట్స్ వస్తాయంటే ఐ విల్ గెట్ 6 కమిట్స్. సో ఈ 6 కమిట్స్లో నాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి సంబంధించిన కమిట్స్ ఏవి, ట్విట్టర్ ట్వీట్స్ కి సంబంధించిన కమిట్స్ ఏవో నాకు తెలియట్లేదు. అందుకని నేను ఒక వర్క్ చేసిన తర్వాత అక్కడ ఒక మార్క్ పాయింట్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఫర్ ది ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం. సో ఫస్ట్ 3 కమిట్స్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ ఒక రిమార్క్ యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఇంతవరకు చేసింది ట్విట్టర్ ట్వీట్స్ కి సంబంధించిన కోడ్ అని. తర్వాత ఇంకొక 6 కమిట్స్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ట్యాగ్ అప్లై చేస్తాను. ఇది వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి సంబంధించిన కోడ్ ఇంతవరకు చేసింది. నెక్స్ట్ ఇంకొక 10 కమిట్స్ చేస్తాను. ఆ తర్వాత 4 కమిట్స్ చేస్తే 10 అవుతాయి కదా. ఇక్కడ ఇంకొక ట్యాగ్ అప్లై చేస్తాను. ఇది ఏంటంటే జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్. ఒకవేళ మీరు అప్లికేషన్ రిలీజ్ చేయాలి అంటే ట్యాగ్ నేమ్ ఇస్తే అప్ టు ఈ 3 కమిట్స్ వరకు మీకు ప్రొడక్ట్ అనేది పుష్ అయిపోద్ది, డిప్లాయ్మెంట్ అయిపోద్ది అనమాట. లేదు మీరు సెంట్రల్కి పుష్ చేసుకోవాలి అనుకుంటే త్రూ ట్యాగింగ్ ద్వారా కూడా మీరు పుష్ చేసుకోవచ్చు. అది ఎలానో చెప్తాను. సో ప్రజెంట్ గిట్ లాగ్ అని చెప్పేసి చూద్దాం. లైక్ యూ కెన్ సీ వీ హ్యావ్ 3 కమిట్స్. ఉన్న కమిట్స్ అన్ని నేను డిలీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిలీట్ ఆల్ ది కమిట్స్? No. Why? And why not? హెడ్ ని రిమూవ్ చేయలేం కదా సార్, లాస్ట్ అట్లీస్ట్ 1 అయినా ఉండాలి. అలానే నేను చెప్పలేదే, అప్ టు ఒక దాని వరకు చేయొచ్చు అని చెప్పానులే, కానీ ఇది కూడా మనం చేయొచ్చు. సో జనరల్ గా ఇక్కడ వరకు చేయాలంటే మనం ఏం కమాండ్ యూజ్ చేస్తాం? గిట్ రీసెట్ హార్డ్ సాఫ్ట్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఇవన్నీ చేయకుండా మనకు ఒక కమాండ్ ఉంటుంది అనమాట. లైక్ గిట్ ఆర్ఈఎఫ్ అని చెప్పేసి బేసికలీ ఒక కమాండ్ ఉంటుంది. గిట్ అప్డేట్ ఆర్ఈఎఫ్ అండ్ సో కమాండ్ వచ్చేసరికి అబౌట్ కాదు, -d హెడ్ తో ట్రై చేద్దాం. వెయిట్ ఎ సెకండ్, -d హెడ్ అని చెప్పేసి జస్ట్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ అప్డేట్ -ref, దేర్ ఇస్ ఎ స్పెల్లింగ్ మిస్టేక్. అప్డేట్ -ref -d హెడ్ అని చెప్పేసి ఇవ్వండి. మీకు ఉన్న కమిట్స్ అన్ని అట్ ఏ టైం డిలీట్ అయిపోతాయి. ఎస్ యూ కెన్ సీ. ఇప్పుడు ఏమైనా కమిట్స్ ఉన్నాయా? లేవు. కమాండ్ ఒకసారి మళ్ళీ చెప్తున్నా. గిట్
update -ref -d head అని ఇస్తే ఇక్కడ వరకు ఉన్న కమిట్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఆల్ కమిట్స్ విల్ గెట్స్ డిలీటెడ్. సో ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి ఇక్కడ కమిట్స్ లేవు. ఫస్ట్ AWS అనే ఒక ఫైల్ని కమిట్ చేద్దాం. git commit -m AWS file committed within double quotes. ట్యాగింగ్ కాన్సెప్ట్ ప్రెసెంట్ ఈ లోకల్ గిట్ వరకే కదా సార్ గిట్ హబ్ లో applicable కాదు. పుష్ చేస్తాం. మనం కమిట్స్ ని ఎలా పుష్ చేస్తున్నామో అదే విధంగా ట్యాగ్స్ కూడా మనం పుష్ చేయొచ్చు. ఓకే, మనం ఇన్ కేస్ జెన్కిన్స్ బిల్డ్ చేసినప్పుడు మాత్రం అప్పుడు మొత్తం అంతా అవుతుందా లేదంటే ట్యాగ్స్ వరకే అవుతుందా సార్? అది మనం తీసుకునే దాన్ని బట్టి, మనం ట్యాగ్స్ తీసుకుంటున్నామా లేకపోతే కమిట్స్ తీసుకుంటున్నామా అనేది అనమాట. ఓకే ఓకే సార్. సో అయితే ఇప్పుడు ఒక కమిట్ చేశాను. అదే విధంగా ఇంకొన్ని కమిట్స్ చేద్దాం. సేమ్ కెన్ డూ. ఫస్ట్ 3 కమిట్స్ ఏష్యూర్ తో ఒకటి, నెక్స్ట్ ఇంకా GCP ఫైల్ కూడా ఉంది. GCP file committed. So how many commits we have now? ఈ 3 commits ఉన్నాయి. ఇంతవరకు చేసిన దానికి నేను ట్యాగ్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో మీరు ట్యాగ్ ని క్రియేట్ చేయాలి అంటే గిట్ ట్యాగ్ అని ఇచ్చేసి ఆ ట్యాగ్ నేమ్ ఇవ్వండి. సో గుర్తుపెట్టుకోండి, మనకి బేసికల్లీ 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సింపుల్ ట్యాగ్ ఆర్ సంథింగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ నేమ్ లైక్ వీ కెన్ say it as create a normal tag and annotated tag. Sorry, normal అని చెప్పేసి అనుకుందాం. ఆ డాక్యుమెంట్ లో ఉండాలి ఎగ్జాక్ట్ నేమ్. నార్మల్ ట్యాగ్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసరికి annotated అని చెప్పేసి అంటాం. ఎస్, దిస్ ఇస్ ద లైట్ వెయిట్ ట్యాగ్. లైట్ వెయిట్ ట్యాగ్ ఒకటి ఉంటుంది, annotated ట్యాగ్ ఒకటి ఉంటుంది అనమాట. లైట్ వెయిట్ ట్యాగ్ అంటేనేమో జస్ట్ మనం ట్యాగ్ నేమ్ మాత్రమే ఇవ్వగలం. లేదు, ట్యాగ్ నేమ్ తో ట్యాగ్ నేమ్ తో కలిపి సో ఎవరు ట్యాగ్ చేశారు, హూ ట్యాగ్డ్ ఇట్, ఎందుకు ట్యాగ్ చేశారు, వై, అండ్ వెన్ ట్యాగ్డ్ ఇట్, ఎప్పుడు చేశారు. సో ఇలా ఎవ్రీ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే యానోటేటెడ్ ట్యాగ్ వాడతాం అనమాట. లైట్ ట్యాగ్ ఉంటుంది, యానోటేటెడ్ ట్యాగ్ ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఇక్కడ ట్యాగ్ నేమ్ మాత్రమే ఉంటుంది లైట్ వెయిట్లో. యానోటేటెడ్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో మీకు రెండింటికి డిఫరెన్స్ చేసి చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ మీరు లైట్ వెయిట్ ట్యాగ్ వాడాలి అంటే గిట్ ట్యాగ్ అని ఇచ్చేసి ట్యాగ్ నేమ్ ఇవ్వండి. సో ట్యాగ్ నేమ్ వచ్చేసరికి జస్ట్ వర్జన్ 1.0 అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. ఇది ట్యాగ్ నేమ్ 1. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ మీరు చూడాలి అంటే గిట్ ట్యాగ్ అని ఇస్తే లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ వస్తాయి. మనకున్నది ఒకటే ట్యాగ్ కదా, అందుకే ఒకటే వచ్చింది. ఈ ట్యాగింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే ఆ ట్యాగ్ లో ఎన్ని కమిట్స్ ఉన్నాయో అది మీరు చూడాలి అంటే గిట్ షో ట్యాగ్ నేమ్ ఇవ్వండి. వర్జన్ 1.0 అని చెప్పేసి ఇస్తే సో మనకి ఈ ట్యాగ్ అనేది అప్ టు ఈ కమిట్ వరకు ఉందన్నమాట. ఇఫ్ యూ యూజ్ గిట్ లాగ్, ఈ హెడ్కి ట్యాగ్ అప్లై అయిపోయిందా అంటే ఇక్కడ నుంచి ఉన్న కమిట్స్ అన్నీ కూడా ఒకటే ట్యాగ్ కింద వచ్చేసాయి. నౌ ఇప్పుడు ఇంకొన్ని కమిట్స్ ని క్రియేట్ చేద్దాం. లైక్ లెట్స్ మోడిఫై దీస్ ఫైల్స్. AWS అని చెప్పేసి క్రియేట్ చేసి AWS ఫైల్ని కదా మనం కమిట్ చేస్తుంది, మళ్ళీ AWS ఫైల్ని కమిట్ చేద్దాం. యా, నెక్స్ట్ అదేవిధంగా GCP ఏజ్యూర్లో కూడా డేటా పెట్టి మళ్ళీ కమిట్ చేద్దాం. cat గ్రేటర్ దెన్ ఏజ్యూర్ అని చెప్పేసి ఏదో ఒక డేటా పెట్టేసి ఏజ్యూర్ ఫైల్ని కమిట్ చేస్తాం. నెక్స్ట్ వన్ GCP, cat గ్రేటర్ దెన్ GCP GCP. So let's commit this change also. Yeah, GCP ఫైల్ కూడా కమిట్ చేసాం. ఇప్పుడు గిట్ లాగ్ అని చెప్పేసి ఇస్తే ఇక్కడ ఈ హెడ్కి అయితే ట్యాగ్ ఏం లేదు. ఇక్కడ వరకు మనం ఒక ట్యాగ్ అప్లై చేసాం చూడండి. ఫస్ట్ 3 ఏవైతే కమిట్స్ ఉన్నాయో ఇవి జస్ట్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిన కమిట్స్. తర్వాత ఫైల్లో డేటా యాడ్ చేసి 3 ఫైల్స్లో 3 కమిట్స్ చేసాం. ఇప్పుడు దీనికి ట్యాగ్ అప్లై చేయాలి. ట్యాగ్ అప్లై చేయాలంటే ఇందాక గిట్ ట్యాగ్ అని ఇచ్చేసి ట్యాగ్ నేమ్ ఇచ్చాం. వర్జన్ 1.0 ఇచ్చాం కదా, ఈసారి 1.1 తీసుకుందాం. ఇది నార్మల్ ట్యాగ్. ఒకవేళ మీరు యానోటేటెడ్ ట్యాగ్ చేయాలి అనుకుంటే గిట్ ట్యాగ్
-a స్పేస్ -m అని ఇచ్చేసి మెసేజ్ ఇవ్వండి. సో వై యు ఆర్ లైక్ గివింగ్ ద ట్యాగ్, ఎందుకు ట్యాగ్ ఇస్తున్నారు అని చెప్పేసి, డేటా యాడెడ్ టు ఫైల్స్, ఆ ఫైల్స్లో డేటాను యాడ్ చేశానని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చి లాస్ట్లో ట్యాగ్ నేమ్ ఇవ్వండి. గిట్ ట్యాగ్ -a -m మెసేజ్ అండ్ ద ట్యాగ్ నేమ్. ట్యాగ్ క్రియేట్ అయిపోయింది. సో లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ చూడాలి అంటే గిట్ ట్యాగ్. సో చూడండి వర్షన్ 1.1 ఉంది, వర్షన్ 1.0 ఉంది. ఇప్పుడు 1.1 మీరు చూడాలి, గిట్ షో ట్యాగ్ నేమ్ ఇవ్వండి వర్షన్ 1.1. సో మీరు గిట్ షో వర్షన్ 1.0కి 1.1కి డిఫరెన్స్ ఏమన్నా అర్థమవుతుందా? వర్షన్ 1.0లో మనకి ఓన్లీ ట్యాగ్కి సంబంధించిన కమిట్ మాత్రమే కనపడుతుంది. కానీ 1.1లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఈ ట్యాగ్ ఎవరు చేశారు, ఆథర్ నేమ్, ఆ తర్వాత ట్యాగ్ ఎందుకు చేశారు, ట్యాగ్ ఎప్పుడు చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ట్యాగింగ్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత కమిట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అది రెండింటికి డిఫరెన్స్. సో లైట్ వెయిట్, ఫస్ట్ మనం క్రియేట్ చేసింది లైట్ వెయిట్. లైట్ వెయిట్లో జస్ట్ ట్యాగ్ నేమ్ మాత్రమే ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ యానోటేటెడ్లో ఏంటి, ఎవరు ట్యాగ్ చేశారు, ఇక్కడ ఆథర్ ఉంది, యాజ్ యూ కెన్ సీ వీ హ్యావ్ ఆథర్, ఎవరు ట్యాగ్ చేశారు, నెక్స్ట్ ఎందుకు ట్యాగ్ చేశారు, ఎప్పుడు ట్యాగ్ చేశారు, ఆ ట్యాగ్ నేమ్, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇది రెండింటికి డిఫరెన్స్. అయితే మనం కమిట్స్ని కాకుండా ట్యాగ్ని కూడా పుష్ చేయొచ్చు అండి. సో మీరు ఒక ట్యాగ్ని పుష్ చేయాలి అంటే గిట్ పుష్ new origin. సో ఇక్కడ దీనికి ట్యాగ్ యూజ్ చేస్తాం అన్నమాట. లైక్ సో హియర్ ద కమాండ్ గిట్ ట్యాగ్ పుష్, గిట్ పుష్ ఆరిజిన్ అండ్ ద ట్యాగ్ నేమ్ తీసుకుందాం వర్షన్ 1.1 అని చెప్పేసి ఇద్దాం. రిపాజిటరీ నాట్ ఫౌండ్, మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ద కరెక్ట్ రిపాజిటరీ అసైన్డ్. ఓకే, గాట్ ఇట్. సో బేసికలీ రిపాజిటరీ ఇంతవరకు మనం క్రియేట్ చేయలేదు, ఇంతకు ముందు క్రియేట్ చేసింది డిలీట్ అయింది. సో దట్స్ వై we got an error, but that's not a problem. Let's create new repository here. My repo for tag. So public అయితే public, private అయితే private, it's up to your wish. And readme file కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. Just create the repository. So ఎలా కనెక్ట్ చేసుకోవాలి, HTTP SSH, it's up to your wish. సో HTTPS అయితే టోకెన్ అడిగిద్ది, SSH అయితేనేమో కీ జనరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో SSH, నేనైతే SSH ప్రిఫర్ చేస్తున్నా ఇక్కడ. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అండ్ దెన్ URL. రిమోట్ రిపాజిటరీ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఎట్ ఏ టైం గిట్ని గిట్ హబ్తో ఒకటే రిపాజిటరీతో కనెక్ట్ చేసుకోగలం, మల్టిపుల్ రిపాజిటరీస్తో కనెక్ట్ చేయలేమన్నమాట. సో ఇందాక ఆల్రెడీ మనం ఒక రిపాజిటరీని కనెక్ట్ చేసాం కదా, ఆ URL ఇక్కడ స్టోర్ అయిపోయి ఉందన్నమాట. ఈవెన్ మనకు అది సెంటర్లో డిలీట్ అయినా లోకల్ అలానే స్టోర్ అయ్యి ఉంది. మీరు అది తెలుసుకోవాలి అంటే గిట్ రిమోట్ -v అని ఇస్తే ప్రజెంట్ మనం ఏ రిపాజిటరీని కనెక్ట్ అయి ఉన్నామో ఆ రిపాజిటరీ డీటెయిల్స్ వస్తాయి. చూడండి ఇక్కడ రిపోర్ట్ 10తో మనం కనెక్ట్ అయ్యాము. మరి దీన్ని డిస్కనెక్ట్ ఎలా చేయాలి, గిట్ రిమోట్ మనం యాడ్ చేయడానికి అయితే గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఇస్తున్నాం కదా, కానీ రిమూవ్ చేయడానికి గిట్ రిమోట్ RM ఆరిజిన్ అని ఇస్తే మనకి ఏదైతే యాడ్ అయ్యి ఉందో అది మనకి రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని సో దీన్ని ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకున్న మై రిపో ఫర్ ట్యాగ్ అని చెప్పేసి రిపాజిటరీ మీరు ఇక్కడ యాడ్ చేసేసేయండి. ఇప్పుడు యాడ్ అయిపోయింది, చూసారా. సో మనం ఏ రిపాజిటరీతో కనెక్ట్ అయి ఉన్నామో తెలుసుకోవాలి అంటే గిట్ రిమోట్ -v అని చెప్పేసి ఇస్తే మనం కనెక్ట్ అయిన రిపాజిటరీ లింక్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు అన్లింక్ దిస్ రిపాజిటరీ, కమాండ్ ఏం చెప్పాను, గిట్ రిమోట్ RM ఆరిజిన్ అని చెప్పేసి ఇస్తే సరిపోయింది. దట్స్ ఇట్. నెక్స్ట్ సో కనెక్ట్ అయితే చేసేసాం. నెక్స్ట్ లెట్స్ పుష్ ఇట్. గిట్ పుష్ -u ఆరిజిన్ వర్షన్ 1.1. సో పుష్ అయిపోయింది. వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేసుకుందాం. ఇఫ్ యూ రీఫ్రెష్ హియర్ there are no repositories like any branches that we have.
let's do one thing. So first of all, code ని push చేద్దాం. Git push -u origin and then branch name master. యా, సో జనరల్గా ఫైల్స్ వచ్చాయి, ట్యాగ్ కూడా వచ్చింది చూసారా, వర్జన్ 1.1. ఈ ట్యాగ్ మీరు ఓపెన్ చేస్తే దాని లోపల ఏవైతే లైక్ మనకి కమిట్స్ ఉన్నాయో కమిట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనపడతాయి అనమాట. లేదు ఈసారి ఇంకొక ట్యాగ్ని మీరు క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు, ఐ వాంట్ టు పుష్ వన్ మోర్ ట్యాగ్, సేమ్ కమాండ్ గిట్ పుష్ -u ఆరిజిన్ వర్జన్ 1.0 అని చెప్పేసి చూసాడు. వర్జన్ 1.0 కూడా పుష్ అయిపోయింది. చూడండి 2 ట్యాగ్స్ ఉన్నాయి, వర్జన్ 1.0 అండ్ 1.1. వీటికి సంబంధించిన కమిట్స్. సో ఇలా ట్యాగ్స్ మనం పుష్ చేయొచ్చు. అయితే ట్యాగ్స్ ని ఎలా డిలీట్ చేయాలి? జనరల్ గా గిట్ ట్యాగ్ అని ఇస్తే లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి మనకు వస్తున్నాయి ఇక్కడ. రిపోర్ట్ 10 సారీ ఇది కాదు, ఈ సర్వర్ కాదు. హియర్ యూ కెన్ సీ గిట్ ట్యాగ్ అని ఇస్తే 2 ట్యాగ్స్ ఉన్నాయి. Now I want to delete these tags. Git tag -d and the tag name version 1.0 ఇచ్చేసాను, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు లిస్ట్లో చూసుకుంటే ఓన్లీ ఒకటే ట్యాగ్ ఉంది. మళ్ళీ దీన్ని కూడా మీరు రిమూవ్ చేయాలి అంటే సేమ్ కమాండ్ 1.1. Now we don't have any tags. సో ఇలా లోకల్లో క్రియేట్ చేసుకొని అవి సెంట్రల్కి మనం పుష్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ యూ కెన్ డిలీట్. దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ట్యాగ్స్ కాన్సెప్ట్ లో? సార్ ఇప్పుడు 10 కమిట్స్ చేసింటాం సార్. ఓకే, ఇప్పుడు నాకు 7 to 10 ఆ 3 కమిట్స్ కే ట్యాగ్ కావాలి. అలా ఎలా చేయాలి? నో అలా అంటే లైక్ మన ట్యాగ్ కమిట్ నేమ్ ఉంటది కదా, కమిట్ ఐడితో మనం చేసుకోవచ్చు అనమాట. గిట్ ట్యాగ్ నేమ్ ఇచ్చేసి ఆ కమిట్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ కమిట్ ఐడి ద్వారా మనం చేయొచ్చు. సో ఆ కమిటీ 7th కమిటీ ఇస్తే ఇప్పుడు 7 నుండి 10 వరకు అయితే కదా సార్, అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ రీబేస్ కి వెళ్దామా? నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దామా? ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ చేయాలంటే ఏంటండి? అన్ని ట్యాగ్లు అట్ ఏ టైం డిలీట్ చేయాలి. అన్ని ట్యాగ్స్ ఎట్ టైం ఇవ్వాలి అనుకుంటే ట్యాగ్ నేమ్స్ ఒకటి తర్వాత ఒకటి ఇవ్వండి. స్టార్ ఇస్తే వర్క్ అవుట్ అవ్వదు అనమాట. ఓకే సార్, ఇప్పుడు 7 to 9 ఇస్తే అది అలా కుదరదా సార్? 7 to 9 అలా కుదరదండి. నెక్స్ట్, సో రీబేస్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా ఇఫ్ ఐ హ్యావ్ 2 బ్రాంచెస్, ఇది బ్రాంచ్ 1, ఇది బ్రాంచ్ 2. సో బ్రాంచ్ 1లో నాకు ఒక 5 ఫైల్స్ ఉన్నాయి, బట్ బ్రాంచ్ 2లో వచ్చేసరికి ఒక 10 ఫైల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్స్ట్రా మనకు ఒక 5 ఫైల్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న 5 ఫైల్స్ కూడా నాకు ఈ బ్రాంచ్ కి రావాలి అంటే మనం ఏ కాన్సెప్ట్ వాడాము? గిట్ మర్జ్ వాడాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ మర్జ్ మనం రీబేస్ కూడా వాడచ్చు అనమాట. రీబేస్ కూడా మీకు సేమ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది, బట్ రెండింటికి ఏంటంటే వర్కింగ్ మెకానిజం డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటో అర్థం చేసుకొని మీరే నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. నేనైతే ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చెప్తాను, బట్ మెర్జ్కి రీబేస్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకొని నాకు చెప్పాలి. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వీ హ్యావ్ టు ఆన్సర్ దిస్. సో దాన్ని మీరే అనాలిసిస్ చేసి ప్రాక్టికల్గా నాకు చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో సపోజ్ లైక్ వీ హ్యావ్ గిట్ బ్రాంచ్. సో మాస్టర్ అని చెప్పేసి ఒక బ్రాంచ్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. గిట్ చెక్అవుట్ -b అండ్ ద బ్రాంచ్ నేమ్ వచ్చేసరికి డెవాప్స్ అని చెప్పేసి తీసుకున్నాం. డెవాప్స్ బ్రాంచ్ లో ఉన్నాం. డెవాప్స్ బ్రాంచ్ లో అన్ని ఫైల్స్ ఉన్నాయి. కొన్ని ఎక్స్ట్రా ఫైల్స్ ని క్రియేట్ చేద్దాం. టచ్ డెవ్ అనే ఒక సిరీస్ తో ఒక 5 ఫైల్స్ ని క్రియేట్ చేసుకొని గిట్ యాడ్ స్టార్ ఇవ్వండి. నెక్స్ట్ గిట్ కమిట్ -m ఆల్ ఫైల్స్ అని చెప్పేసి ఇక్కడే కమిట్ చేసేద్దాం. సో అయితే మనకి డెవాప్స్ బ్రాంచ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ 9 ఫైల్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ చెక్అవుట్ టు మాస్టర్, హౌ మెనీ ఫైల్స్ వీ హ్యావ్? ఓన్లీ 3. సో ఇక్కడేమో 9 ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడేమో 3 ఫైల్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రా 6 ఫైల్స్ కూడా మీకు తెచ్చుకోవాలి అనుకుంటే లాస్ట్ టైం అయితే గిట్ మర్జ్ వాడాము, బట్ ఇప్పుడు గిట్ రీబేస్ అండ్ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి డెవాప్స్ అని. సో
సో రీబేస్ అయితే జరిగింది, అన్ని ఫైల్స్ వచ్చాయి. మనకి వర్కింగ్ చూసుకున్నట్లయితే అవుట్పుట్ యాజ్ ఇట్ ఈస్ మెర్జ్ ఎలా వర్క్ అయిందో రీబేస్ కూడా అలానే వర్క్ అయింది. కాకపోతే థియరిటికల్లీ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. అది మీరు తెలుసుకొని నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, సార్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ట్యాక్స్ కాన్సెప్ట్ వన్స్ అగైన్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ట్యాక్స్ కాన్సెప్ట్? ఎస్ రమేష్. సో చూడండి, ఇక్కడ మనం ఒక 10 కమిట్స్ లేదా ఒక 20 కమిట్స్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఇది మన గుర్తు కోసం, లైక్ ఎక్కడి వరకు చేసాము, ఏ సర్వీస్ కోసం చేసాము అని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోవాలి. దానికోసం మనం ట్యాగ్స్ అనే ఒక కాన్సెప్ట్ని వాడతాం. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనం ఒక అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నాం, లైక్ పేటిఎం అనే ఒక అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నాం అనమాట. దీనిలో జనరల్గా మనకు ఆప్షన్స్ చూసుకుంటే ఏముంటాయి, మూవీ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇలా ఉంటాయి. సో మన డెవలపర్స్ ఫస్ట్ ఏం చేస్తారంటే మూవీ టికెట్స్ కోసం కోడ్ రాస్తారు. ఈ కోడ్ రాసినప్పుడు 10 కమిట్స్ అయ్యాయి. ఈ 10th కమిట్ దగ్గర మన వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ఒక మెసేజ్ పెడతారు, ఇక్కడ వరకు కోడ్ అయిపోయింది, మూవీ టికెట్స్ అనే ఒక సర్వీస్ కోసం కోడ్ అనేది అయిపోయిందని ఒక ట్యాగ్ పెడతారు. నెక్స్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీద వర్క్ చేస్తారు. తర్వాత దీనికి ఒక 25 ఎక్స్ట్రా కమిట్స్ జరిగాయి అనమాట. ఇక్కడ కూడా మన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఇక్కడ వరకు ఉన్న కమిట్స్ అన్ని కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పేసి. ఇలా ఒక సెట్ ఆఫ్ పాయింట్ అనేది మనం పెట్టుకుంటాం అనమాట. సో అప్పుడు ఎప్పుడైనా మనం ఓపెన్ చేసినప్పుడు గిట్ లాగిన్ ఇస్తే ఈ కమిట్స్ ఈ ట్యాగ్కి సంబంధించినవి అది ఇది అని చెప్పేసి. నెక్స్ట్, ఇంకా ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో ఒకసారి రివైజ్ చేద్దామండి. ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో దెన్ వీ కెన్ అండర్స్టాండ్. లెట్ మీ ఓపెన్ ద సిలబస్ ఫస్ట్. హలో ముస్తఫా. ఎస్, హాయ్. మనకి గిట్ మర్జ్ టూల్ కాన్సెప్ట్ ఏమన్నా ఉందా మళ్ళీ, అంటే మర్జ్ కాకుండా? మర్జ్ టూల్ లేదండి, మర్జ్ టూల్ ఏం లేదు. అంటే నిన్న మీరు డైరెక్ట్ గా 2 కోడ్స్ గురించి చెప్పారు కదా, జావా కోడ్, పైథాన్ కోడ్ గురించి మర్జ్ చేస్తే మనం 2 సింగిల్ కోడ్ గా తీసుకోవచ్చు విఎం ద్వారా. అలా కాకుండా ఇప్పుడు ఇద్దరు జావా డెవలపర్స్ అయ్యి ఇద్దరు డిఫరెంట్ కోడ్ రాశారు సేమ్ ప్రాజెక్ట్ కి, బట్ ఒకటే కోడ్ తీసుకోవాలి, అప్పుడు కూడా ఎలాగా ఉంటుంది? అప్పుడు సేమ్ కాన్సెప్ట్ గిట్ మెర్జ్ అని ఇవ్వచ్చు. ఓకే, సేమ్ వర్క్ అయితే. సో అయితే మనం 1 సెకండ్ అంటే ఒకసారి రివైజ్ చేసుకుందాం, ఆ తర్వాత Q&A సెషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నాకు క్లారిటీ కావాలి, ఏమన్నా టాపిక్స్ మిస్ అయ్యామా లేదా. ఓకేనా? యా. సో ఫస్ట్ మనం VCS హిస్టరీ గురించి చెప్పుకున్నాం కదా గైస్. ఐ నీడ్ ఏ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. వర్జన్ కంట్రోల్ సిస్టమ్ హిస్టరీ గురించి చెప్పుకున్నామా? వచ్చాం గిట్ కి ముందు మనం ఏం వాడామని. సో వర్జన్ కంట్రోల్ సిస్టమ్ చెప్పారు. నెక్స్ట్ గిట్ లో స్టేజెస్ మాట్లాడుకున్నామా? వర్కింగ్ డైరెక్టరీ, స్టేజింగ్ ఏరియా, రిపోజిటరీస్, గిట్ ఇన్స్టాలేషన్, యాడ్, కమిట్, స్టేటస్, కమిట్ ఫైల్, కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇగ్నోరింగ్ కంటెంట్. అంటే vim space dot git ignore అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేసాం, గుర్తుందా? దానిలో నెక్స్ట్ గిట్హబ్ లో 2 టైప్స్ ఆఫ్ రిపోజిటరీస్ ఉంటాయి, పబ్లిక్ చేసాం, ఇవాళ ప్రైవేట్ చేసాం. గిట్ కి ఎలా పుష్ చేయాలి, క్లోనింగ్, బ్రాంచ్, మెర్జ్, ఫార్క్, స్టాష్, రివర్ట్. గిట్హబ్ లో ఫైల్స్ ఎలా యాడ్ చేయాలి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. గిట్ ఫోర్క్ చెప్పుకున్నాం కదండి ఇప్పుడే. వంశీ వినలేదా? గిట్ ఫోర్క్ మనం స్టార్టింగ్ లో అదే చెప్పుకున్నాం. నెక్స్ట్ గిట్ రివర్ట్ అయిందా? ఏంటండి? గిట్ రివర్ట్ చెప్పుకున్నాం కదా. గిట్ రీసెట్ చెప్పినప్పుడే రీవర్ట్ కూడా చెప్పాను. ఓకే సార్. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ వేరే అంటే మనకు పంపిస్తారా నోట్స్? నేను మీకు PDF అంటే మీ బ్లాగ్ లో ఉంది కదా లాస్ట్ లో, అది జస్ట్ థియరీ పార్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వలేదు, జస్ట్ ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత లేకపోతే వీకెండ్ లో ఇవాళ రేపు ఖాళీ ఉంటాను కదా, సో చూసి పంపిస్తాను అది మీకు. లైనక్స్ కి పంపిస్తారా? లైనక్స్ కి అయితే లేవు, ఉన్నవంతా ప్రిపేర్ అవ్వండి చెప్పిన కమాండ్స్ అన్ని కూడా. బట్ ఇఫ్ ఇన్ కేస్ చేస్తే అప్పుడు తర్వాత ఇస్తాను, కోర్స్ ఇంకా చాలా ఉంది కదా. సార్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఓన్లీ క్వశ్చన్స్ ఇస్తారా, ఆన్సర్స్ కూడా ఇస్తారా? ఆన్సర్స్ కూడా ఇస్తాను. ఓకే, క్వశ్చన్స్ ఇస్తే అది సమ్ డౌట్స్ వస్తాయి కదా సార్, అందుకడుగుతున్నా. మళ్ళీ మేము తయారు చేసుకోలేమో ఆన్సర్స్. లేదు, నేనే ఆన్సర్స్ ప్రిపేర్ చేసి ఇస్తా దానికి. సార్ దీనిలో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా సార్? ఏంటది?
దీని మీద ఇప్పుడు గిట్ చెర్రీ పిక్ అని క్లిక్ ఇస్తే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్ ఇక్కడ. దీనిలో ఉండదు, నేను ఇచ్చే మెటీరియల్ ఉంటుంది అది. ఇక్కడేం ఉండదు, జస్ట్ ఇక్కడ టాపిక్స్ మాత్రమే అనమాట. అవునా సార్. నెక్స్ట్ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ ఎలా చేయాలో తెలుసు. చెర్రీ పిక్ మాట్లాడుకున్నాం. ట్యాగ్స్ ఇప్పుడు అయిపోయింది. మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అయిపోయింది. రీబేస్ చెప్పుకున్నాం. డేంజర్ జోన్ ఆప్షన్స్ లో ఒక పబ్లిక్ ని ప్రైవేట్ గా ఎలా మార్చాలి, ప్రైవేట్ ని పబ్లిక్ గా ఎలా మార్చాలి. ఓనర్షిప్, ఆర్కీవింగ్, నెక్స్ట్ డిలీట్ ద రిపాజిటరీస్, యాక్సెసింగ్ ద ప్రైవేట్ రిపాజిటరీస్. వికీపీడియా పేజెస్ అంటే ఏం లేదు, లైక్ ప్రతి ఒక్క టూల్ కి కూడా అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. సో అది లాస్ట్ లో ప్రాజెక్ట్ అనేది ఓన్లీ గిట్ లో ఉండదు, అది జెన్కిన్స్ తో వచ్చినప్పుడు ఉంటుంది అనమాట. వికీ పేజెస్ అంటే లైక్ గిట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. git-sem.com అని చెప్పేసి ఉంది కదా, మీరు ఏ టాపిక్ పంపించమంటే అది పంపిస్తున్నాడు కానీ డిసప్పాయింట్ మెసేజ్ ఆన్ చేస్తాడు, డిలీట్ అయిపోతుంది మా ఇది. ఏది గైస్ కొంచెం పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మ్యూట్ చేయండి. నాతో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. సో అయితే ఇది గిట్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు ఏ కమాండ్ కావాలన్నా దాన్ని ఇక్కడే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకుంటే డాక్యుమెంటేషన్ అని చెప్పేసి ఉంది, సెలెక్ట్ దిస్ డాక్యుమెంటేషన్. సో ఇక్కడ మనకి బుక్స్ ఉంటాయి అండ్ ఇంకా పీడిఎఫ్స్ ఉంటాయి. సపోజ్ గిట్ యాడ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ యాడ్. ఓకే, సో గిట్ యాడ్ అంటే ఏంటి, అది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, దానిలో ఏం ఆప్షన్స్ ఉంటాయి. సో ఇన్డెప్త్గా ఉంటుంది ప్రతిదీ కూడా, కానీ ఇది బేసికలీ మనకు అవసరం ఉండదు, జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. గిట్ని మనం యూజువల్లీ వాడము, బట్ వెన్ యూ గో టు ద జెన్కిన్స్ లేదా డాకర్ వాటికి అఫీషియల్ సైట్స్ ఉంటాయి, అవి మనం రియల్ టైంలో వాడుకుంటాం. గిట్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్ డాక్యుమెంటేషన్. సో ఇవి మనకి జనరల్గా కాన్సెప్ట్స్. దీంతో పాటు నేను మీకు అడిషనల్గా ఒక టాపిక్ చెప్తాను, విచ్ ఈస్ బిట్ బకెట్. ఎందుకంటే కొన్ని కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ ఇలాంటి కంపెనీస్ నవేడేస్ గిట్ హబ్ కంటే బిట్ బకెట్ని వాడుతున్నాయి. సో రేపు మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తే, మనమేమో ఇక్కడ గిట్ హబ్ నేర్చుకున్నాం, రేపు అక్కడ బిట్ బకెట్ ఉంటుంది. అయితే ఆర్కైవింగ్ రిపోజిటరీస్ చెప్పానండి భవానీ గారు. సో అయితే ఇంటర్వ్యూలో మిమ్మల్ని బిట్ బకెట్ అంటే ఏంటో తెలుసా అని అంటే, అప్పుడు ఒక బ్లాంక్ ఫేస్ పెట్టకుండా ఎస్ ఐ నో అని చెప్పేసి మీరు కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో చెప్పాలంటే ఇక్కడ నేర్చుకుందాం. బిట్ బకెట్ అంటే మళ్ళీ కొత్త టూల్, అది మళ్ళీ నేర్చుకోవాలని అనుకోకండి. జస్ట్ గిట్ హబ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ మీకు బిట్ బకెట్ అలానే ఉంటుంది. జస్ట్ GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఒకటే మారిద్దండి. ఇక్కడ కమాండ్స్ అన్నీ కూడా అక్కడ వర్క్ అవుతాయి. సో నేను అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక బేసిక్గా ఫైల్స్ ఎలా పుష్ చేయాలో చెప్తాను. మనం గిట్ హబ్లో చేసిన యాక్షన్, ప్రతి ఒక్క యాక్షన్ కూడా మీరు బిట్ బకెట్లో కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సార్ పియర్ రివ్యూ అంటే ఇప్పుడు కోడ్ మొత్తం చేసిన తర్వాత పియర్ రివ్యూ పెడతారు కదా సార్, అది పేర్ రివ్యూవా? ఐడియా లేదండి అది. పిఆర్ రిక్వెస్ట్ అంటే. ఓకే, పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్ చెప్పుకున్నాం కదా. పుల్ రిక్వెస్ట్ ఓకే సార్. ఇప్పుడు మన పైన వేరే వాళ్ళు ఉంటారు కదా సార్, ఇప్పుడు టీమ్ లీడే ఉంటారు, అతను కోడ్ రివ్యూ చేయాలంటే దాన్ని పీర్ రివ్యూ అంటారు. అది పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్ సార్, పీర్ రివ్యూ? పీర్ కాదు, అది పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్. ఇక్కడ ఉంది కదా ఆప్షన్. సో మనం కోడ్ చేసిన తర్వాత మనకి బేసికలీ కొలాబరేషన్స్ ఉంటాయని చెప్పాను. సో మనం పుల్ రిక్వెస్ట్ ఒక పర్సన్ కి పంపిస్తాం, అతను చూసి యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ మనకు అంతమంది పర్సన్స్ లేరు కాబట్టి మనకేం లేదనమాట. బట్ మనం ఏంటంటే వన్స్ కోడ్ మోడిఫై చేసిన తర్వాత వీ హ్యావ్ టు సెండ్ ద పుల్ రిక్వెస్ట్. సో అప్పుడు వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. అంటే అంటే ఒక సబ్ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళేటప్పుడు పుల్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళు అది రివ్యూ చేసి యాక్సెప్ట్ చేస్తే వెళ్తుంది, అంతే కదా? ఎగ్జాక్ట్లీ అంతే సార్. అక్కడ అన్వాచ్ అని ఉంది కదా, అది ఆ కమాండ్ దేనికి వాడతాం? ఇది కమాండ్ కాదు బేసికల్లీ, ఐ మీన్ లైక్ అదే ఇదేంటంటే జస్ట్ ఒక ఆప్షన్. లైక్ ఎంతమంది ఇప్పుడు ఈ రిపోజిటరీస్ ని వాచ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి, అవి మనకు ఏం అవసరం ఉండదులేండి, జస్ట్ యూ కెన్ ఇగ్నోర్ దట్ వన్. నెక్స్ట్ సో ఇప్పుడు బిట్ బకెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో బిట్ బకెట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. వీ హ్యావ్ టు క్రియేట్ ద అకౌంట్. గిట్ హబ్ కి ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో బిట్ బకెట్ కి కూడా అలాగే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో నా దగ్గర అయితే బేసికల్ అకౌంట్ లేదు, లెట్స్ క్రియేట్ ఇట్ ఫస్ట్, గెట్ ఇట్ ఫ్రీ. క్లిక్ ఆన్ జీరా సాఫ్ట్వేర్, ఏం అవసరం లేదు, యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ హియర్. సో మీ ఒక మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. యూ హ్యావ్ టు లాగిన్ విత్ యువర్ మెయిల్ ఐడి.
AWS and DevOps. Sign up. Traffic light select చేసుకోండి ఇక్కడ and click on verify. సో నాకైతే ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉందంట. ఒకవేళ మీరు ఎవరైనా క్రియేట్ చేసుకోవాలంటే మీ ఒక మెయిల్ ఐడి ఇవ్వండి, చెప్తాను. థ్యాంక్ యూ సతీష్. కంటిన్యూ. సో ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేస్తున్నా, పాస్వర్డ్ మీకు షేర్ చేస్తాను. లాగిన్. incorrect email or password when you log in. Sorry. Create an account and click on next. So car select చేసుకోమంటున్నారు. Here we have a car and then car. ఇక్కడ కూడా ఒక కార్ ఉంది. వెరిఫై. సో మీకు ఒక ఈమెయిల్ ఐడి వస్తుంది, వెరిఫికేషన్ లింక్, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ నుంచి మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. అంటే గిట్హబ్ లో మనం ఇచ్చాం కదా, మీ టీమ్ సైజ్ ఎంత, అది ఇది అని చెప్పేసి బేసిక్ డీటెయిల్స్ అడుగుతాయి. బేసిక్ డీటెయిల్స్ మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వన్స్ ఇచ్చిన తర్వాత మీరు మీ అకౌంట్ లోపలికి లాగిన్ అయిపోతారు. సో అకౌంట్ లోపలికి లాగిన్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు వర్క్. లెట్ మీ టెల్ యూ దట్ యాజ్ వెల్. నా అకౌంట్ లాగిన్ అవుదాం ఒకసారి. సార్ అసలు ఈ గిట్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది సార్? అసలు గిట్ 2005 అంటే ఎజైల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చింది సార్. అవును. సో మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు రిపాజిటరీని క్రియేట్ చేయాలి. క్రియేట్ రిపాజిటరీ. సో ఫస్ట్ రిపాజిటరీ నేమ్ repo1. నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు నాకు ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ న్యూ ప్రాజెక్ట్ కావాలంటే క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ నేమ్ CCIT అని చెప్పేసి తీసుకుందాం. యాక్సెస్ లెవెల్ పబ్లిక్ రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటున్నారా, ప్రైవేట్ రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటున్నారా? సో పబ్లిక్ అయితే అన్టిక్ చేయండి. రీడ్మీ ఫైల్ కావాలా? ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. అయితే మనకి గిట్హబ్ లో డిఫాల్ట్ బ్రాంచ్ ఏంటి? మెయిన్ బ్రాంచ్. ఇక్కడ పర్టికులర్ గా మెయిన్ ఏం కాదు, మీరు కావాలంటే మీ పేరైనా పెట్టుకోవచ్చు అనమాట. వీ కెన్ చేంజ్ ఇట్. ఈవెన్ గిట్హబ్ లో అయినా చేంజ్ చేయొచ్చు. క్రియేట్ రిపాజిటరీ. సో ఇక్కడైతే మనకి ముస్తఫా అనే ఒక డిఫాల్ట్ బ్రాంచ్ నేను క్రియేట్ చేసుకున్నా. నా దగ్గర ఉన్న లోకల్ ఫైల్స్ ఇప్పుడు ఈ బిట్ బకెట్ కి పంపించాలి. సో కమాండ్ చెప్తారా? గిట్ పుష్. డైరెక్ట్ గా పుష్ చేస్తామా రిపాజిటరీని యాడ్ చేయకుండా? సారీ సార్. గిట్ రిమోట్ యాడ్. గిట్ రిమోట్ స్పేస్ యాడ్ ఆరిజిన్ అండ్ URL. సో దీని యొక్క URL మీకు కావాలి అనుకుంటే ఈ సింబల్ మీద క్లిక్ చేయండి, క్లోన్ మీద. అయితే మొత్తం సెలెక్ట్ చేసుకోకుండా HTTPS దగ్గర నుంచి మాత్రమే తీసుకోండి, లేదా SSH కావాలంటే SSH ఆప్షన్ కూడా ఉంటుంది. సో నౌ హియర్ ఐఎమ్ టేకింగ్ HTTPS. సెలెక్ట్ అండ్ పేస్ట్. సో మనకి ఎర్రర్ వస్తుంది. వచ్చిందా ఎర్రర్? దాని మీనింగ్ ఏంటి, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలో చెప్పండి. సార్ SSH కి HTTPS కి డిఫరెన్స్ ఏంటి సార్? ఏదైనా ఏ URL అని తీసుకోవచ్చా? ఏదైనా తీసుకోవచ్చు. SSH అయితేనేమో మీ సర్వర్ కి సంబంధించిన పబ్లిక్ కిని ఆ బిట్ బకెట్ లో కానీ గిట్హబ్ లో కానీ యాడ్ చేయాలి. కానీ లైక్ HTTPS అంటేనేమో మనం తీసుకున్న టోకెన్ ఒకటి ఉంటుంది కదా, ఆ టోకెన్ ఇక్కడ ఇవ్వాలి. ఏ టోకెన్ సార్? మన టోకెన్ జనరేట్ చేసాం. నేను మన క్లాస్ వినలేదు మీరు? ప్రతిసారి ఇవ్వాలి కదా? అవును. అలా ప్రతిసారి ఇవ్వకుండా ఉండాలంటే SSH సెలెక్ట్ చేస్తాం అనమాట. ఓకే. పబ్లిక్ అండ్ ప్రైవేట్ రిపోజిటరీస్ టైప్ వస్తాయి సార్. HTTPS అంటే పబ్లిక్ ఉంది, SSH అంటే ప్రైవేట్ వస్తుంది. అక్కడ మనకి పబ్లిక్ రిపాజిటరీ ఉన్నా ప్రైవేట్ రిపాజిటరీ ఉన్నా ఖచ్చితంగా పబ్లిక్ కీనే ఇవ్వాలి, ID RSA పబ్ అని చెప్పేసి. సో అయితే ముందు దీనికి చెప్పండి. ఇక్కడ బ్రాంచ్ అనేది ఉంది సార్. ఆ లింక్ అక్కడ ఎలా పేస్ట్ చేయాలి? ఆల్రెడీ ఇంతకు ముందు మనం మన గిట్ ని గిట్హబ్ తో లింక్ చేసుకున్నాం. సో ఇప్పుడు బిట్ బకెట్ తో లింక్ చేసుకోకూడదు. సో అది గిట్హబ్ అయినా బిట్ బకెట్ అయినా ఎట్ ఏ టైం మన గిట్ ని సింగిల్ రిపాజిటరీతోనే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఉన్న రిపాజిటరీని రిమూవ్ చేయాలి అంటే కమాండ్ ఏం చెప్పాను? గిట్ RM ఒరిజిన్. గిట్ రిమూవ్ RM వర్జిన్ కాదండి, ఆరిజిన్. ఓకే, రిమూవ్ అయ్యారు.
ఇప్పుడు ప్రీవియస్ రిపాజిటరీని యాడ్ అయిపోయింది చూసారా. నెక్స్ట్ వన్ చేసేయండి గిట్ పుష్ హైఫన్ యూ ఆర్ సార్ లింక్ అక్కడ ఎలా పేస్ట్ అయింది సార్? నేను పేస్ట్ చేశాను కాబట్టి పేస్ట్ అయింది. అదే సార్, అది కొంచెం షార్ట్ కట్ ఏమైనా చెప్తారా సార్? ప్రతిసారి ఇది కంట్రోల్ రైట్ క్లిక్ ఇచ్చి చేస్తున్నాం సార్. కంట్రోల్ షిఫ్ట్ వి ఇవ్వండి మీరు విండోస్ అయితే. కంట్రోల్ వి అవ్వదు, కంట్రోల్ షిఫ్ట్ వి ఇవ్వాలి, లేదా కంట్రోల్ లేదా కంట్రోల్ ఇన్సర్ట్ ఇచ్చినా పర్లేదు. కంట్రోల్ షిఫ్ట్ వి ఒకటి. ఓకే సార్, ఓకే. ఈ విండో అవడం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, కాపీ చేయాలంటే సార్? కాపీ చేయాలంటే మాన్యువల్ గా చేసుకోవడమే మీరు. నాకైతే ఇక్కడ మ్యాక్ లో కమాండ్స్ వర్క్ అవుతుంది, బట్ విండోస్ లో అవ్వట్లేదు. అక్కడ కూడా కంట్రోల్ షిఫ్ట్ సి కాపీ సి అవుతుందా కంట్రోల్ షిఫ్ట్ సి తో? నేనైతే ట్రై చేయలేదు. వీటి అన్నిటికన్నా పుట్టి వాడితే రైట్ క్లిక్ ఇస్తే అయిపోద్ది. పుట్టి అయితే రైట్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ గా కాపీ అయిపోయింది. ఓకే, సో మనం అవుట్ ఆఫ్ ది టాపిక్ వెళ్ళిపోతున్నాం. ఒక నిమిషం ఆగండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కోడ్ ని పుష్ చేద్దాం. గిట్ పుష్ హైఫన్ న్యూ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్ మాస్టర్ ఇచ్చేసేయండి. సో డైరెక్ట్ గా పాస్వర్డ్ అడిగింది. బేసిక్ గా గిట్ హబ్ అయితేనేమో ఫస్ట్ అకౌంట్ నేమ్ అడిగి ఆ తర్వాత పాస్వర్డ్ అడిగింది. బట్ బిట్ బకెట్ అయితే డైరెక్ట్ గా పాస్వర్డ్. ఇక్కడ కూడా మనం పాస్వర్డ్ మెన్షన్ చేయట్లేదు. వీఆర్ గోయింగ్ టు జనరేట్ ఏ టోకెన్ జనరేట్ చేస్తాం అనమాట. సో గో టు హియర్ and there is an option called settings repository. మన బిట్బకెట్ సెట్టింగ్స్ ఉంటాయి, ఇక్కడ రిపోజిటరీ సెట్టింగ్స్ కాదు. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. ఏంటంటే బిట్బకెట్ ప్రీవియస్ బ్యాచ్ కి ఇప్పటికి చాలా అప్డేట్ అయింది. ఇంతకుముందు సెట్టింగ్స్ సపరేట్ గా ఉండేది, ఐ మీన్ ఈ లిస్ట్ లో ఉండేది సెట్టింగ్స్ అనేది. ఇప్పుడు సపరేట్ ఆప్షన్ వచ్చేసింది. సో సెట్టింగ్స్ లో వర్క్ స్పేస్ సెట్టింగ్స్, సో కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఏంటబ్బా ఇదంతా మారిపోయింది. Click on Bitbucket. కింద టోకెన్స్ ఉన్నదా? వర్క్ స్పేస్ సెట్టింగ్స్ లో యాక్సెస్ టోకెన్స్. సో క్లిక్ ఆన్ యాక్సెస్ టోకెన్. Access tokens, make sure that we have to use this and then for two-step verification and then update it. Access control slip చేసేసి లేదు బేసికల్లీ ఇది కాదు. We have one more thing here. సపరేట్ దీనికి ఇంకొక ఆప్షన్స్ ఉండాలి. బేసికల్లీ గో టు ముస్తఫా. సెర్చ్ లో ట్రై చేయండి సార్. చూస్తున్నాను అదే. ఈ కొత్త అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి ఇదే తలనొప్పి. ఇందాక మనం క్రియేట్ చేసింది రిపో 1. ఎస్, రిపో 1 అండర్ ది పబ్జీ అనుకుంటా. నో రిపో 1 అండర్ ది CC80. ఇది మన రిపోజిటరీ. సో రిపోజిటరీ సెట్టింగ్స్కి వెళ్ళిపోతే రిపోజిటరీ సెట్టింగ్స్ యాక్సెస్ టోకెన్. యా, సో క్రియేట్ రిపోజిటరీ యాక్సెస్ టోకెన్ 1. సో అయితే వీటికి పర్మిషన్స్ ఏమి ఇవ్వాలి? నేనైతే ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ సో రన్నర్స్ అండ్ దెన్ ఫుల్ రిక్వెస్ట్ వెబ్ హుక్స్. సో పర్మిషన్స్ ఇచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక టోకెన్ జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నాయన ఏంటి అప్డేట్. సో రిపాజిటరీ టోకెన్ అని చెప్పేసి అన్ని టోకెన్స్ జనరేట్ అయ్యాయి. ఈ ఫస్ట్ టోకెన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి చూద్దాం. జస్ట్ కీప్ ఎంటర్. అథెంటికేషన్ ఫెయిల్. మీరు బ్రాంచ్ నేమ్ డిఫరెంట్ మాస్టర్ అని ఇచ్చారు. బ్రాంచ్ నేమ్ వచ్చి ముస్తఫా. లేదు, మన లోకల్లో ఉన్నది ఇవ్వాలి. ఓకే. login to fail due to incorrect credentials or method. ఏంటబ్బో ఎంత డిఫరెంట్ గా ఉంది. యాక్సెస్ కీస్ తో యాడ్ కీ. ఓకే, మనం SSH తో ప్రొసీడ్ అవుదాం ఒకసారి. గిట్ రిమోట్ RM origin
మన రిపాజిటరీకి సంబంధించిన లింక్. గో బ్యాక్. సో క్లిక్ ఆన్ క్లోన్ and select this repository. So HTTP కాదు, HTTPS మనం తీసుకోవాలి. Select this SSH. So select this link, git remote, add origin and then URL. సో యాడ్ అయిపోయింది. నౌ SSH ఇందాక మన దగ్గర కీ ఉంది కదా, .ssh కి వెళ్ళిపోయి cat ఫైల్ నేమ్ idrsa.pub ఇప్పుడున్న కోడ్ మొత్తాన్ని SSH లో యాడ్ చేసుకుందాం. జస్ట్ క్లోజ్, రిపాజిటరీ సెట్టింగ్స్, యాక్సెస్ కీస్, యాడ్ కీ, లేబుల్ వచ్చేసరికి మై కీ అని చెప్పేసిద్దాం. సో పేస్ట్ యువర్ కీ హియర్ అండ్ యాడ్ SSH కీ. సో కీ యాడ్ చేసాం కదా, లెట్స్ ట్రై టు పుష్ నౌ. Git push -your origin master. Are you sure you want to continue? Yes. Please make sure the repository has current access. Git remote -v ఇస్తే repo1.git ఇదే కదా మనం తీసుకుంది ఇక్కడ. repo-1 ఈ కూడా యాడ్ చేసేసాం. ఆల్రెడీ కాపీ. Close it. We update and go. Git remote add origin and HTTPS తో ఒకసారి యాడ్ చేసి మళ్ళీ పుష్ చేసి చూద్దాం. git push -u origin and then branch name master. సో ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి ఇంకొక న్యూ టోకెన్ జనరేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇంతకుముందు టోకెన్స్ అనేవి మై టోకెన్ రిపాజిటరీ లెవెల్లో ఉండేవి కాదు. సో రీడ్ పర్మిషన్స్, రైట్ పర్మిషన్స్, అడ్మిన్ పర్మిషన్స్ డిలీట్ అండ్ పైప్ లైన్స్ ఏం అవసరం లేదు. పుల్ రిక్వెస్ట్, రీడ్ అండ్ రైట్, దట్స్ ఇట్. క్రియేట్. Record this token somewhere. It can be viewed or retrieved. So how to use this API token? Authorization, git clone, git config email. So this token can be pushed to repository. ఇది ఒకసారి కాపీ చేసుకుందాం, లాస్ట్ వన్, and then paste it here. It is not going to work here. Sir, third one select చేసుకోండి చేయండి. Third one to clone the repository. ఇది క్లోన్ కోసం, కానీ ఇక్కడ ఏమంటున్నారు, దిస్ టోకెన్ యూజ్ టు పుష్ ద కోడ్ ఇంటూ రిపాజిటరీకి పుష్ చేయడానికి వాడతాం. యూ నీడ్ టు సెట్ ద గిట్ ఆర్డర్ టు క్లోన్ ద రిపాజిటరీ బై రన్నింగ్ user.email. ఒకసారి కాన్ఫిగ్ చేసుకొని ట్రై చేద్దాం. git config user.name Mustafa. git config user.email Mustafa@gmail.com. So let's try to push now. ఒకసారి కమిట్ చేసి చూద్దాం, కొత్త కమిట్ ఒకటి. Add this git add star git commit -m ఏ ఫైల్ ని కమిట్ చేసేసాను. లెట్స్ ట్రై టు పుష్ నౌ. Copied. Still it is getting failure. If you are unsure to which login into the login method, visit link global వెళ్దాం ఒకసారి. మన గిట్హబ్ లో ఒకటే టోకెన్ జనరేట్ అయింది కదా, ఇంతకుముందు బిట్ బకెట్ లో కూడా అలానే ఉండేది. బట్ సో రీసెంట్ అప్డేట్ అనుకుంటా ఇది. వీఆర్ గెటింగ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ హియర్. అసలు పుష్ చేయడానికి లేదు కోడ్.
project repositories and work access token and access token. Can't access outside of the project's repositories used. Repository access token. So ఇక్కడ ఏమంటున్నారు ఫస్ట్ ఆన్ ది సైడ్ బార్ సెలెక్ట్ ది రిపోజిటరీ సెట్టింగ్స్ సెక్యూరిటీలో యాక్సెస్ టోకెన్. సో ఇప్పటి వరకు మనం నార్మల్గా చూసాము, ఒకసారి సెక్యూరిటీలోకి వెళ్ళి చూద్దాం. సో సెక్యూరిటీలో యాక్సెస్ టోకెన్ ఇదే మనం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, సో క్రియేట్ రిపోజిటరీ యాక్సెస్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మాన్యువల్గా ఒక నేమ్ ఎంటర్ చేయమంటున్నారు. అండ్ సెలెక్ట్ ది పర్మిషన్స్ ఆఫ్ ది రిపోజిటరీస్ టోకెన్ నేమ్స్. ఫర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఈచ్ పర్మిషన్స్ ఈ ది రిపోజిటరీ యాక్సెస్ టోకెన్స్. And create button, create access token created. And ఇదే కదా మనం కూడా చేసింది, సేమ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ లో ఉన్నట్లే చేసాం. బట్ లెట్స్ ట్రై వన్ మోర్ టైం. సో రిపోజిటరీస్ read, write, admin and then delete. Just create it. సో ఇక్కడ క్లోన్ చేసుకోవడానికి అయితే ఇది వాడుతున్నారు వాళ్ళు, కాపీ. సార్ టోకెన్ వచ్చేసి ప్రైమరీగా పైన ఉన్నదే కదా, అది జస్ట్ ఎలా యూజ్ చేయాలని చెప్తున్నాడు. అంటే హౌ టు యూజ్ దిస్ టోకెన్ విత్ ఏపీఎస్ అని ఇస్తున్నాడు. జస్ట్ అది పైదే టోకెన్ అది. For this token, somewhere secure it can be viewed, retrieved once the windows is closed. So కాపీ చేసి దీంతో ట్రై చేద్దాం. git push -u origin master. నో, సేమ్ ఆ టోకెన్ మనం తీసుకున్నా కానీ వర్క్ అవట్లేదు ఇక్కడ. అక్కడ బ్రాంచ్ నేమ్ ఒకసారి చేంజ్ చేసి ఇవ్వండి చూద్దాం. Let's check out to DevOps. Git push -u origin DevOps and password paste. No, so దీంతో ట్రై చేద్దాం. Fail. Copy. Fail. Last one also will get failed here. Fail. ఇక్కడే ఎర్రర్ ఉందండి, సంథింగ్ లైక్ చాలా అప్డేట్స్ ఇచ్చేసాడు ఇడైతే. రిపోజిటరీస్ రీట్రైడ్ ఏంటండి, అడ్మిన్ ఆప్షన్ ఇవ్వకండి. ఒకసారి ట్రై చేద్దాం. No use for this. Copy. లేదు, వర్క్ అవట్లేదు. ఐ థింక్ ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో పోనీ SSH యాడ్ చేద్దామంటే అది కూడా యాడ్ అవ్వట్లేదు. Go to settings, workspace settings. Access tokens. So fork compare ranges ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ why it is not possible to add here? Access keys, add key. ఒకసారి వేరే సర్వర్ నుంచి ట్రై చేద్దాం. అవన్నీ సర్వర్లో చాలా యాడ్ చేసాం కదా ఇప్పటికి, వేరే సర్వర్ నుంచి ట్రై చేద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ వస్తే వచ్చింది, లేకపోతే వీ కెన్ టేక్ ఇట్ యాస్ లైట్. నెక్స్ట్ క్లాస్లో చూసుకోవచ్చు ఎప్పుడైనా. లెట్ us try to clone this repository first. సో క్లోన్ చేసుకున్నాం. లెట్స్ గో టు repo 1. ఇక్కడ కొన్ని ఫైల్స్ ని క్రియేట్ చేద్దాం. h linux అని చెప్పేసి git add linux git push -u origin
సారీ గిట్ కమిట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. గిట్ కమిట్ -m Linux file. Next git push -u origin and then branch name. సో ముస్తఫా అని చెప్పేసి తీసుకున్నాం, క్లోన్ చేసుకున్నాం కాబట్టి అదే ఇవ్వాలి. సో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇందాక HTTP2 చేసాం. సో వీ హ్యావ్ టు గివ్ టోకెన్ హియర్. లెట్స్ గో అండ్ జనరేట్ టోకెన్, రిపోజిటరీ సెట్టింగ్స్, యాక్సెస్ టోకెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నవన్నీ కూడా డిలీట్ చేసేద్దాం. రివోక్ create new repository token, and so repository read, write, admin, and then delete permissions each other. Create it. So to use this token to push the code to repository, you need to reset the git author on the cloned repository by running. So command copy చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. No, ఒకసారి పాస్వర్డ్తో చేద్దాం. పాస్వర్డ్ లేదండి, ఇది వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడైనా చూద్దాం. నేను ఒకసారి చూస్తాను న్యూ అప్డేట్ ఏంటని. సో చూసి నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడైనా ట్రై చేయండి సార్ ఒకసారి. ఏంటది? SSH ట్రై చేయండి సార్ ఒకసారి. ఓకే, SSH-keygen, ఎంటర్. టూల్ ఆల్రెడీ ఉంది కదా, SSH-keygen ఓవర్ రైట్ చేద్దాం. cd space.ssh cat id_.pub. ఇక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకొని బిట్ బకెట్ లో యాడ్ చేయాలి. లెట్ us close and then revoke this one. Go to access keys and add a key, new key, and paste your key here. That's it. Add key. So key అయితే యాడ్ చేసేసాం. Now let's push the code. cd space repo1. ఇది పాస్వర్డ్ అడుగుతుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చిన టోకెన్ ఇదే తీసుకోలేదు, SSH కీని. సరే, ఇది ఇప్పుడు నేను వర్క్ చేసి మీకు ఎప్పుడైనా అప్డేట్ ఇస్తాను. నేను నెక్స్ట్ టైం Q&A సెషన్లో ఒకసారి చెప్పుకున్నాను. సో మీరు కూడా కుదిరితే ఒకసారి చూడండి. సార్ ఇప్పుడు ఎక్లిప్స్ లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా సార్, అసలు డైరెక్ట్ గా క్లోన్ యాడ్ అవి చేసుకోవచ్చు. అవి డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మీకు, కానీ కోడ్ పుష్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. జనరల్ గా మీరు పుల్ రిక్వెస్ట్ చేయాలనుకున్నా, రిపోజిటరీస్ క్రియేట్ చేయాలన్నా, బ్రాంచెస్ క్రియేట్ చేయాలన్నా అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోకల్ ఉన్న కోడ్ ని సెంట్రల్ కి పంపించాలంటే అవ్వట్లేదు కదా. అనేది ఇప్పుడు ఎక్లిప్స్ లో యాడ్ చేసుకోవాలంటే వాళ్ళు డైరెక్ట్ గా లింక్ చేసుకుంటారు. మీరు టూల్ గురించి అడుగుతున్నారా, ఎక్లిప్స్ కానీ లేకపోతే విజువల్ స్టూడియో కానీ? అవి అవునవును, ఎక్లిప్స్ లో డైరెక్ట్ గా చేసేస్తారు. వాళ్ళైతే డైరెక్ట్ గా చేసేసుకుంటారు. ఇట్లా ప్రతిసారి పాస్వర్డ్స్ అవి ఉండవు అనమాట. డైరెక్ట్లీ యాక్సెస్ దట్. సో అయితే మీకు లింక్డ్ఇన్ గురించి చెప్తానని చెప్పేసి అన్నాను కదా. మండే నుంచి ఏ టూల్ స్టార్ట్ చేస్తారు సార్? మండే నుంచి మ్యావెన్ స్టార్ట్ చేస్తాను. సో లింక్డ్ఇన్ అకౌంట్ వచ్చేసరికి వెయిట్ ఏ సెకండ్, నా లింక్డ్ఇన్ లింక్ ఇస్తాను. లింక్డ్ఇన్ ఈ చాట్ జీపీటీ డైరెక్ట్ గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాను కదా సార్. అన్ని చేస్తుంది. I share my profile to you. సార్ అక్కడ కీ దగ్గర నీడ్ టు రీసెట్ ఆధార్ అనేది ఉంది సార్. వర్క్ అవ్వట్లేదు అది. సో మీకు లింక్ ఇచ్చాను చూడండి ఒకసారి, అది వర్క్ అవుతుంది. సారీ, వేరే లింక్ ఇచ్చాను, ఒక్క నిమిషం. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఇచ్చాను. సో ఆ అకౌంట్ మీరు ట్యాగ్ చేసేసుకోవచ్చు. మీకు రీసెంట్ అప్డేట్స్ లేదా లేటెస్ట్ అప్డేట్స్ ఏవి కావాలన్నా ఎప్పటికప్పుడు మేము పోస్ట్ చేస్తాం. బేసికల్లీ అది నా ఒక్కడిదే కాదు, మా బ్రదర్ కూడా వాడతారు. ఇద్దరం కలిసి అకౌంట్ వాడతాం అనమాట. సో మీకు కావాల్సిన గిట్ చీట్ షీట్ కూడా నేను నిన్నే పోస్ట్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మనం గిట్లో ఇప్పటి వరకు వాడిన ప్రతి ఒక్క కమాండ్ దానిలో ఉంది. ట్యాగ్స్ ఒకటే లేదు,
ట్యాగ్స్ నేను ఇందాక రీసెంట్గా యాడ్ చేశాను అనమాట. సో మీరు కూడా పోస్ట్ చేసి ప్రతి ఒక్క టాపిక్ గిట్ ట్యాగ్ అంటే ఏంటి, దానిలో కమెంట్స్ ఏముంటాయి, గిట్ పుష్ అంటే ఏంటి, దానిలో కమెంట్స్ ఏముంటాయి, అలా ప్రతిదీ బ్లాగ్ ఒకటి రాసి దాన్ని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తే మీకు కనెక్షన్స్ వస్తే అది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్. ఎలా పోస్ట్ చేయాలి ముస్తఫా? లింక్డ్ఇన్ లో 1 సెకండ్ నేను చూపిస్తాను. సపోజ్ ఇది మీ అకౌంట్ అనుకుందాం, స్క్రీన్ కనిపిస్తుందా? యా. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి పోస్ట్ చేయాలి అనుకుంటే లైక్ గో టు యువర్ ప్రొఫైల్. సో ఇది నా ప్రొఫైల్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ పోస్ట్ డైరెక్ట్లీ ఇక్కడ మీకు పోస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. జస్ట్ గో టు హోమ్ ట్యాబ్. ఎస్. సో ఇక్కడ మీరు ఫోటో షేర్ చేయాలనుకుంటే ఫోటో, వీడియో అయితే వీడియో, ఆర్టికల్ రాయాలంటే ఆర్టికల్. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అనమాట. సపోజ్ రైట్ అయిన ఆర్టికల్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే ఆర్టికల్ రాయాలి, ఒక గిట్ గురించి రాయాలంటే గిట్, దాని గురించి ఏమైనా కంటెంట్ పెట్టాలి అంటే అది మొత్తం ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట, ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇట్లా చేసేయండి. నెక్స్ట్ పోస్ట్ రాయాలి. సో క్రియేట్ ఏ పోస్ట్, హే కనెక్షన్స్ అని పెట్టేసి, సో ఇక్కడ మీరు ఏదైతే పోస్ట్ పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ అది మొత్తం రాసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే ఆ డాక్యుమెంట్స్ని మీరు ఇక్కడ అటాచ్ చేయొచ్చు అనమాట. సో యూ కెన్ అటాచ్ ఎనీ డాక్యుమెంట్ హియర్. ఈ డాక్యుమెంట్ ఉంది, సెలెక్ట్ చేస్తున్నాను. సో డన్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ గెట్స్ అప్లోడెడ్. చాలా సింపుల్ ఇది. మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంటే కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. డిస్కార్డ్. సో ఇక్కడే ఉంటుంది. లైక్ పోస్ట్ అయితే దీన్ని సెలెక్ట్ చేయాలి, ఫోటో అయితే సెలెక్ట్ దిస్ వన్, ఆర్ ఎల్స్ ఇంకా ఆర్టికల్ రాయాలంటే ఆర్టికల్, వీడియో అయితే వీడియో, ఎవ్రీథింగ్ ఇక్కడ డైరెక్ట్లీ పోస్ట్ చేయాలి. దీనివల్ల ఏం యూజ్ సార్? ఇప్పుడు కనెక్షన్స్ కి మన డీటెయిల్స్ వెళ్ళిపోతాయి అంతేనా? అవును. సో మీరు ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయండి ఎక్కువ. హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మందికి మీ అకౌంట్ రీచ్ అవుతుంది అనమాట. ఎవరైతే డెవాప్స్ ప్రొఫైల్స్ కోరుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మీ అకౌంట్ త్వరగా రీచ్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళు మీ పోస్ట్ ఇవన్నీ చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యి మీకు కాల్స్ అనేవి ఎక్కువ రావడం జరిగింది, హెచ్ఆర్ సైడ్ నుంచి కానీ లేకపోతే ఎవరి సైడ్ నుంచి అయినా. నెక్స్ట్ వీక్ మ్యావెన్ అయిపోతున్నాం. మ్యావెన్ అంత పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, మ్యావెన్ సింగిల్ క్లాస్ అనమాట. ఎందుకంటే అది ఒక బిల్డ్ టూల్, అది గట్టిగా చెప్తే ½ an hourలో అయిపోయింది, అది అంత పెద్ద టాపిక్ ఏం కాదు. సో ఒక క్లాస్లో మ్యావెన్ అయిపోయింది. ఆ తర్వాత జెన్కిన్స్ ఉంటుంది. జెన్కిన్స్ అరౌండ్ ఇట్ విల్ టేక్ 2 weeks. అది చాలా పెద్ద కాన్సెప్ట్, మన హార్డ్ కాన్సెప్ట్ అది. చెప్పాను కదా, గిట్ అండ్ ఇంకా మ్యావెన్ వచ్చేసరికి డెవలపర్ సైడ్ టూల్స్ అనమాట. అండ్ ఆ తర్వాత నుంచి వచ్చే ప్రతి టూల్ కూడా వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దట్, లైక్ ది జెన్కిన్స్, మ్యావెన్, టెరాఫార్మ్, ఇవన్నీ. సార్ ఇప్పుడు లాస్ట్ లో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తారు సార్ అన్ని, ఫస్ట్ లైనెక్స్, గిట్ ఇట్లా మొత్తం? మేబీ ఆఫ్టర్ రంజాన్. బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫాస్టింగ్ లో ఉండి నేను కంటిన్యూస్ గా క్లాసెస్ చెప్తుంటే నాకు కొంచెం త్రిష్టిగా ఉంది. తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉంటే వీకెండ్ సెషన్స్ లో మనం ప్లాన్ చేసుకుందాం, ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళతో. అదే సార్, ఒక వీకెండ్ మీరు అంటే 2 weekends ప్లాన్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద కోర్స్ ఒక రోజు రివిజన్, ఇంకొక హాఫ్ ఆఫ్ ద కోర్స్ ఇంకో రోజు రివిజన్ చేస్తే మాకు ఒక ఐడియా వస్తుంది సార్. చేద్దాంలేండి, ఏమైంది దానిలో ఏముందిలే కానీ. సో అయితే గిట్ మీద ఒక టాస్క్ ఇస్తానని చెప్పాను కదా. సో ఆ టాస్క్ ఏంటంటే ఒక ఇద్దరిద్దరు కలిపి చేయండి, ఒక రిపాజిటరీ ఒకరు క్రియేట్ చేసి, సో అది వేరే వాళ్ళకి కొలాబరేషన్ ఇవ్వండి. కొలాబరేషన్ ఇచ్చేసి ఇద్దరు కలిసి దానిలో వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో గిట్లో మనం యూజువల్లీ చేసేది అదే. అలాగే చేసి పుల్ రిక్వెస్ట్స్ పంపించుకోవటం, లేకపోతే మెర్జ్ చేయటం, అండ్ మెర్జ్ వచ్చేటప్పుడు లైక్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసుకోవటం, ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత వేరే వాళ్ళని ఫోర్క్ చేసుకోమని చెప్పడం. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇద్దరు లేదా ముగ్గురు 3 people అలా కలిసి వర్క్ చేయండి. ఓకే సార్. ముస్తఫా ఇవాళ కమెంట్స్ కొంచెం పంపిస్తారా? ఆల్రెడీ నేను లింక్డ్ఇన్ అకౌంట్ ఇచ్చాను కదా, దానిలో ఉంది. సో దాంట్లో మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నేను దీనిలో ఆల్రెడీ పోస్ట్ చేసేస్తానండి. ఐ విల్ పోస్ట్ ఇన్ ద చీట్ షీట్ మొత్తం అప్లోడ్ చేసేస్తాను. దానిలో అన్ని కమెంట్స్ ఉంటాయి. అరౌండ్ ఒక 62 or 65 కమెంట్స్ వరకు ఉంటాయి. యూ కెన్ గ్రాబ్ ఫ్రమ్ దెమ్. ఓకే ముస్తఫా, నాది ఒక డౌట్. యాక్చువల్ అది కోర్స్ సంబంధించింది కాదు, బట్ ఏంటంటే ఇప్పుడు నేను జావా డెవలపర్ బేసిక్. ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడు నేను నేర్చుకున్నాను కదా, ఇప్పుడు నాకు డాకర్ క్యూబర్నెటిస్ మీద నేను ఇప్పుడు కోర్స్ నేర్చుకున్నాక అది దాని మీద సర్టిఫికేషన్ చేయొచ్చా? సర్టిఫికేషన్ అంటే డాకర్ లో చేసుకొని క్యూబర్నెటిస్ అనేది మీకు హ్యాండ్స్ ఆన్ ఉంటేనే మీకు అది అయిద్ది అనమాట. ఓకే. హ్యాండ్స్ ఆన్ ఉంటే డాకర్ చేస్తే యూజ్ ఉంటుందా? ఐ మీన్ ఇప్పుడు కుబర్నెటిస్ ఉంటది, ఈజీగానే ఉంటుంది. వీ కెన్ ట్రై. ఓకే సార్. Okay then, so that's all from my end. One question, sir.
చెప్పండి. సార్ ట్యాగ్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి కదా సార్. అవును. అయితే ఇప్పుడు జెన్కిన్స్ లో ఆ ట్యాగ్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది సార్? అక్కడ మనం ట్యాగ్ తీసుకోం, బ్రాంచ్ బేస్డ్ తీసుకుంటాం అనమాట. బేస్డ్ ఆన్ ది బ్రాంచెస్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ద అప్లికేషన్. అంటే అక్కడ ట్యాగ్ మీద క్లిక్ చేసి బిల్డ్ చేయొచ్చు కదా సార్ జెన్కిన్స్ లో? అవి ట్యాగ్స్ కాదు, మనం ఏమని చెప్తామంటే లైక్ సో పారామీటర్స్ అని చెప్పేసి అంటాం. పారామీటర్స్ ని సెలెక్ట్ చేసుకొని బిల్డ్ చేస్తాం. ట్యాగ్స్ ఉండవు. ఓకే సార్. ఫోర్క్ చెప్పారు కదా, అది ఒక గిటాబ్ అకౌంట్ నుంచి ఇంకో గిటాబ్ కి రిపాజిటరీని సెండ్ చేయడం సార్. అవును. ఒకవేళ ఈ దీంట్లో చేంజెస్ ఏమైనా చేస్తే అందులో రిఫ్లెక్ట్ అవుతుంది సార్? అవ్వదు, మళ్ళీ మనం ఫోర్క్ చేసుకోవాలి సార్. అప్పుడు గిట్ పుల్ అది బెటరే కదా సార్? గిట్ పుల్ అనేది ఏంటంటే మీ మెషిన్ లోపలికి రావడానికి, అంటే మీ కంప్యూటర్స్ కానీ లేకపోతే సర్వర్స్ కానీ ఉంటాయి కదా, లోకల్కి రావాలి అంటేనేమో గిట్ పుల్, లేదు మీ గిట్ హబ్ అకౌంట్ లోపలికి రావాలంటే ఫోర్క్ అనమాట. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఇద్దరు డెవలపర్స్ రెండు కోడ్స్ ఉన్నాయి అనుకోండి, అది మెర్జ్ చేసినప్పుడు ఏదో ఒక్కోడే కావాలంటే ఎలా సార్ అది? అలా అయితే మాన్యువల్ గా యాడ్ చేసుకుంటాం. మొత్తం బ్రాంచ్ మొత్తం ఫైల్ మొత్తాన్ని చేయాలంటేనేమో అప్పుడు మెర్జ్కి వెళ్తాము. లేదు పర్టికులర్ గా నాకు కొన్ని లైన్స్ మాత్రమే కావాలి అని అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు డూ దట్ ఇన్ మాన్యువల్. సింపుల్. ఇప్పుడు రెండు అలా మెర్జ్ చేయడానికి వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా సార్, అది ఎర్రర్ వచ్చినప్పుడు చేయడానికి ఏముండదు సార్? అది ఎర్రర్ రిజాల్వ్ చేసాం కదా మనం. ఓకే. మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు రిజాల్వ్ చేసాం. ఒకవేళ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ నీకు అవసరం లేదు అనుకుంటే గిట్ లో అయితేనేమో గిట్ హైఫన్ అబౌట్ అని చెప్పేసి ఇవ్వండి, ఆ మెర్జ్ మీకు క్యాన్సిల్. లేదు గిట్ హబ్ లో అయితే డైరెక్ట్ గా ఆప్షన్ ఉంటుంది, యూ కెన్ ఇగ్నోర్ దట్ వన్. ఓకే సార్. గిటాబ్ లో డైరెక్ట్ ట్యాగ్స్ యాడ్ చేయొచ్చు లేదా రీనేమ్ చేయొచ్చు సార్? లేదండి, అది కుదరదు. మనం ఎప్పుడు కూడా సర్వర్ నుంచే చేస్తాం బేసికల్లీ. ఇంకా ఎనీ మోర్ క్వెరీస్? సరే, అసైన్మెంట్ ఇచ్చారు కదా ఇద్దరు కలిసి చేయమని, అంటే మా కాంటాక్ట్స్ ఏం లేవు సార్. టెలిగ్రామ్ లో ఉంటారు కదా, జస్ట్ ఒకరితో ఒకరు గ్రూప్ లోనే కమ్యూనికేట్ అవ్వండి. ఇద్దరు ఏముంది దాంట్లో. కమ్యూనికేషన్ మీలో మీకే మంచిది కదా. ఓకే. మీరు అసైన్ చేయండి సార్ అంతే. ఇదే స్కూల్ కాదు కదా, మీరు ముగ్గురు కలిసి చేయండి, మీరు ముగ్గురు కలిసి చేయండి అని చెప్పేసి చెప్పడం మీ ఇష్టం. ఎవరొకరు పిక్ చేసుకొని ఇద్దరే కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 4 to 5 మెంబర్స్ అలా అయినా కలిపి చేయండి. జస్ట్ ఏంటంటే గిట్ ని మల్టిపుల్ పీపుల్స్ అక్కడ ఉన్న కోడ్ ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఏంటి, ఈ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. మనకి పెద్దగా ఏముండదు ఇక్కడ చేయడానికి. కానీ జెన్కిన్స్ కి వెళ్ళిన తర్వాత దేర్ వీఆర్ గోయింగ్ టు డూ ద రియల్ టైం వర్క్. కాకపోతే ఇక్కడ మీకు జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇచ్చిన ఒక టాస్క్ ఇదంతే. అండ్ వాళ్ళు ఇచ్చిన మెయిన్ ఏంటంటే మెర్జ్ కి రీబేస్ కి డిఫరెన్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పర్సెప్షన్ లో. సార్ టామ్ క్యాట్ కానీ ఎన్జినిక్స్ కానీ చెప్పరా సార్? టామ్ క్యాట్ చెప్తాను, ఎన్జినిక్స్ చెప్తాను, హెచ్టిటిపిడి చెప్తాను, అపాచే చెప్తాను, MySQL చెప్తాను, అన్నీ ఉంటాయి మన దాంట్లో. MySQL అంటే MySQL కోర్స్ కాదండి, MySQL అనేది డాకర్ లో ఇంప్లిమెంట్ చేస్తాం, దాని గురించి చెప్తున్నాను నేను. MySQL మీకు శ్రీనివాస్ గారు విడిగా చెప్తారు. సార్ ఈ 3 months సరిపోతుందా వీటన్నిటికి టైము? ఖచ్చితంగా సరిపోయింది. అంటే జెన్కినే 2 weeks పడుతుంది అన్నారు కదా, అందుకని డౌట్. సో ఇప్పటికి మన కోర్స్ స్టార్ట్ అయ్యి 2 weeks అయిందా? 3 weeks సార్. 3 అయిందా? 3 weeks అయింది సార్. ఓకే, సో 3 weeks అంటే జెన్కిన్స్ ఒక 2 weeks, 5. తర్వాత యాన్సిబుల్ ఒక వీక్, డాకర్ ఒక 2 weeks, కుబర్నెటిస్ టెరాఫార్మ్ కలిపి ఒక 1 week, 9 weeks అవుతున్నాయి అక్కడికి. తర్వాత AWS ఒక 2 weeks, 11 weeks. లాస్ట్ 1 week వచ్చేసరికి ఇంకా ప్రాజెక్ట్స్ లేకపోతే అవి ఉంటాయి, 12 weeks సరిపోతుంది కదా. ఓకే. హలో సార్. హలో సార్, నేను నిన్న గిట్ హబ్ క్రియేట్ చేసినప్పుడు బై మిస్టేక్ మెయిల్ అనేది బై మిస్టేక్ గా రాంగ్ ఇచ్చాను సార్. అది రీక్రియేట్ చేద్దామంటే అది రాకుండా సార్. ఎలా సార్? ఒకసారి చెప్పండి నాకు, మీరు ఏమి ఇచ్చారో. ఒక నిమిషం ఇక్కడ లాగౌట్ అయిపోయి చెప్తాను మీకు. కరెక్ట్ మెయిల్ ఐడి ఒకసారి చెప్పండి నాకు. పుష్పలత ఎలుకూరు. నిమిషం.
పుష్పలత. ఎలుకూరు. ఓకే. సార్ వైఈ సార్. ఓకే. YELUKE. ఆహా. లత దగ్గర ఈ ఓకే. .98 సారీ .98 .98 .98 సార్. .98 got it. @gmail.com. సో ఇది ఆల్రెడీ దీని మీద అకౌంట్ ఉందంట కదా. అది మరి రీక్రియేట్ చేసిన తర్వాత సార్ ఓపెన్ కాకుండా సార్ అసలు అది. ఒక నిమిషం ఆగండి, దీని మీద క్లిక్ చేసి ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక న్యూ పాస్వర్డ్ వస్తుంది అనమాట. చెప్తాను. అక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేసేసుకోండి. మీరు సెట్ చేసుకొని అదే యూజ్ చేసుకోండి. ఓకేనా? సార్ నేను ఓపెన్ చేసినప్పుడు మరి అది అకౌంట్ ని పాస్వర్డ్ అడుగుతుంది సార్. అదే న్యూ పాస్వర్డ్ పెట్టుకోమని చెప్పేసి అడిగింది, ఓల్డ్ పాస్వర్డ్ ఏం అడగదు ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Okay then, so that's all from my end. If you don't have any queries, we can wind up the session. Because ఎందుకంటే ఇవాళ ఆల్మోస్ట్ మనం 2 hours తీసుకున్నాం. సో వీకెండ్ అయితే మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు. చెప్పినంత వరకు ప్రాక్టీస్ చేయండి. We will connect on Monday directly. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద క్లాస్. Thank you, sir. Happy weekend. Happy weekend.